కలుగునుగాక. ఈ రాత్రికాల సమయాన దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. నాకంటే దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్న గనులైన దైవజనులు ఉన్నారు, అయ్యగారులందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పూట ప్రభువే మనందరినీ దర్శించి మనతో మాట్లాడనుగాక. హల్లెలూయా. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, సమయం మనకి మరీ ఎక్కువగా లేదు గనక చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు నా హృదయంలో ఉంచారు. ఆ మాటల ద్వారా ఈ పూట మీరందరూ బలపరచబడి దేవుని కృపను పొందుకొందురుగాక. అవి సాక్షాత్తు బాప్తిస్మిచ్చు యోహాను జీవిస్తున్న దినాలవి. ఆయన జీవితమైన మాట, ఆయన నడక, ఆయన ఉనికి అందరికీ ఒక మాదిరి. అసలు ఆ కాలంలో ఆయన ద్వారా జరిగిన సేవ ఎంతో ఆశ్చర్యం, అద్భుతం, అమోఘం. తన జీవిత కాలంలో యేసు ప్రభు ఇంకా లోకానికి రాలేదు. అందరు వినండి, కల్వారి శిలువలు ఇంకా ప్రాణం పెట్టలేదు, కొరడా దెబ్బలు తినలేదు, నడివీధిలో ఆయన అవమానపరచబడినట్ల దాఖలాలు లేవు. ఇంకా యేసయ్య భూమి మీదకి రాకముందే ఒక మనిషిని ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడన్న ఆలోచన ప్రపంచానికి తెలియకముందే, యేసయ్య ఇంకా ప్రపంచానికి ఆయన వస్తాడన్న ఆలోచనతోనే ఉన్నారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన బ్రతుకెట్టుందో, ఆయన పద్ధతులు ఎట్లున్నాయో చూసిన తర్వాత బతికిన మనిషి కాదు ఆయన. యేసు ఎవరో ఇంకా ప్రపంచానికి తెలియని కాలంలో యోహాను ఆ కాలంలో పొందిన సాక్ష్యం ఏంటిదంటే, ఆ రాబోయే మెస్సయ్యవు ఆ యేసు ప్రభు నువ్వేనా ఏంది బాబు, నేను చూస్తుంటే మాకు యేసు ప్రభుని చూసినట్టు అనిపిస్తుంది, ఆ యేసయ్య నువ్వేనో ఏమోనో, ఆ యేసయ్య నువ్వేనా అని అన్నారంట. బైబిల్ లేదు, యేసు ప్రభు రాలా, మాదిరికరంగా చూపించినటువంటి జీవితం లేదు. అసలు యేసు ప్రభు లోకానికి రాకముందే యేసు ప్రభు లాగా బతికిందంటే, మనకి యేసు ప్రభు వచ్చి మరణించి కొట్టబడి ఏడ్చబడి అన్ని విషయాల్లో మాదిరిని చూపించి చనిపోయి పునరుత్థానుడై తిరిగి లేచి ఆయన మరలా మనకు ఒక ఆదరణకర్తను పంపి మన దగ్గర మరలా అపోస్తలులను మన కొరకు ఏర్పాటు చేసి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నారు, సమర్పించుకున్నారు, అప్పగించుకున్నారు, నిలువును కాలిపోతున్నారు, శరీరాశను చంపుకున్నారు, దేవుని సర్వస్వంగా ఎంచుకున్నారు. ఇంతమంది మన మధ్యలో మాదిరికరంగా పనిచేస్తుంటే, ప్రతి వారం వాక్యంలోంచి దేవుడే మనతో సూటిగా, తేటగా, స్పష్టంగా, అద్భుతంగా మాట్లాడుతుంటే ఇంత శరణం లేదు యేసుప్రభు లాగా బతకరని మనకి. యేసుప్రభు వచ్చిపోయినా మనల్ని చూస్తుంటే నువ్వు చర్చికి పోతావు, నువ్వు చర్చికి పోయినా ఒకటి, నేను బాగుపోయినా ఒకటి అంటారు జనాలు. మనం వాక్యం విన్నా మనలో రూపాంతర కార్యాలు జరగలేదు, వాక్యం విన్న రూపాంతరపరచబడాలన్న ఆలోచన కలగలేదు, దేవుని కొరకు జీవించాలన్న ఆలోచన మనలో లేవు. మనల్ని చూసిన వాళ్ళు మనలో యేసయ్యని చూడలేకపోతున్నారు. మన మాటలు ఆ విధంగానే ఉన్నాయి, మన పద్ధతులు ఆ విధంగానే ఉన్నాయి. కానీ ఆ కాలంలో ఇంకా యేసు ప్రభు లోకానికి రాకముందు లూకా సువార్త 1వ అధ్యాయం 19-20 వచ్చిన మీరు చదవాల్సిన అవసరం లేదు, మామూలుగా వినండి, నా వైపు చూడండి, నేను చదవమన్నప్పుడు చదువు, నా వైపు చూడండి అందరూ. ఎలిజబెత్ అమ్మని మరియమ్మ శుభాలు తెలియజేసినప్పుడు వారిద్దరు శుభవచనం పలుకుతుంటే, ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్న యోహాను గంతులు వేశాడని ఉంది. మీకు తెలుసుగా ఆ మాట. యేసుప్రభుని చూశాడా యోహాను? చూడకుండానే యేసయ్యలు అంత ఆనందించాడా? మీకు యేసయ్య మేలు చూశారు, యేసయ్య అద్భుతాలు చూశారు. అసలు యేసయ్యని మీరు చూసినా చూడకపోయినా యేసయ్య కొరకు యేసయ్యలాగా మీ మీద శ్రద్ధ కలిగి ప్రయాసపడి ప్రాకులాడి మీ అందరి క్షేమం కోసం ప్రయాసపడి దైవజనుల కష్టాన్ని చూశారు. ఇన్ని మీ కళ్ళతో చూస్తున్నప్పటికీ కూడా మీ జీవితంలో దేవునిలో ఆనందించాలా? ఈయన యేసు, ఈయనలోనే ఆనందం ఉంది, ఈయనలో ఉన్న ఆనందం శాశ్వతమైంది. యేసయ్యలో ఆనందించిన వాడు అగ్నిగుండంలో కూడా ఆనందించగలుగుతాడు. యేసయ్యలో ఆనందించిన వాని ఆనందము అగ్నిగుండంలో కూడా ఆరిపోదు.
అని మనం విన్నాంగానే ఆ విధమైన క్రియలు ఇంకా మన జీవితాల్లో అసలు కలగల. ఎన్ని మేలు మీ జీవితంలో జరిగినాయి అని చెప్తే ఈ రాత్రి అంతా చెప్పితే మీరందరూ సాక్ష్యాలు చెబుతారు. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి బతికిన వాళ్ళేనాయా, సమస్యలు పోయినాయేనాయా, కూలిపోయే కుటుంబాలు కట్టపడ్డాయేనాయా, అసలు ఒకప్పుడు మన ఇంటికి ఆధార్ కార్డే లేదాయా, మన ఇంటికి ఒక బంధువు వచ్చిన దాఖలాలు లేవాయా, మన ఇంటికి రావాలంటే 1కి 10 సార్లు ఆలోచన చేసిండ్రాయా. దేవుని మహాకృప, దైవజనుల ప్రార్థన, వారి కష్టం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, మనల్ని విడిచిపెట్టని దేవుడు, దాటిపోని దేవుడు మన జీవితాలు ఎన్నో అద్భుతాలు చేసి మన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. అవునా కాదా? మరి ఇప్పుడు ఇంత జీవితం, ఇంత ఉన్నతమైన కార్యాలు మన జీవితాలు అనుభవించి మన జీవితాల్లో మనం ఏ పరివర్తన చేద్దామండి? ఏ విధమైన వ్యక్తులుగా మార్చబడ్డాం? ఇంత జరుగుతున్నా ప్రభువులో ఆనందించాలన్న ఆలోచన నీకు లేదు, కానీ అసలు ఇంకా పిండం పూర్తిగా ఏర్పడిందో లేదు నాకు తెలియదు. ఇంకా ఈ లోకానికి రాకముందే యోహాను ఆ వందన వచనంతోనే గంతులేయటం మొదలుపెట్టాడు. సరే, రోజులు గడుస్తున్నాయి. యోహాను అయ్య గారి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిదంటే చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడు. వాక్యాన్ని వాక్యంగానే చెప్తాడు. వాళ్ళు వీళ్ళ వాళ్ళ ఎవరా అనేది చూడడు. కానీ ఆయనకున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఒక వర్తమానం చెప్పాడు అనుకోండి, మనకి ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీటింగ్ తర్వాత ఈటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా మీటింగ్ తర్వాత భోజనాలు పెడతారు. సరే, అన్నిటికీ కాకపోయినా కొన్ని కూటాలకి కొన్ని కూడికలకి ఏర్పాటు చేస్తాం. అయ్యగారు ఒక కూడికకి వెళ్తే ఆ కూడిక అనంతరం ఖచ్చితంగా జరిగే ఒక కార్యక్రమం ఉంది. దాని పేరు బాప్తిస్మాల కార్యక్రమం. అందుకోసం ఆయనకి ఇంటి పేరులాగా, ఊరి పేరులాగా ఆయన పేరు ముందే బాప్తిస్మిచ్ యోహాను అనే పేరు వచ్చేసింది ఆయనకి. ఎక్కడన్నా వాక్యం చెప్పాడా? ఇక మారు మనసు కార్యాలు జరగాల్సిందిగా. ఖచ్చితంగా వాక్యం విన్నాడు పశ్చాత్తపడాలా, ప్రభు వైపు తిప్పబడాలా. అట్లాంటి వర్తమానాలు చెప్తాడు. చాలా అద్భుతమైన దైవజనుడు ఆ కాలానికి. అయితే యేసయ్యే ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. ఏమని? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు మరొకడు లేడు. అంటే స్త్రీలు కనిన వాళ్ళు అంటే దాని అర్థమైంది, భూమి మీద ఉన్న మనుషులందరిలో యోహాను అంత గొప్పవాడు లేడనే ఒక మాటలో మన భాషలో అర్థమైంది. ఏంటిది? ఎత్తులోనా, రంగులోనా, పాటకారుతనమా, రాగాలు గమకాలు తీసి పాడతాడా? అసలు ఏంటిది? ఆయనలో ఉన్న టాక్టీస్ ఏంది? అందరి మీద పెత్తనాలు చేస్తాడా? సంఘంలో నేను ఉన్నానని చెప్పి అందరి ముందు చూపించుకుంటాడా? అసలు ఏంది? అసలు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏందంటారు? ఎట్లయింది గొప్పవాడు? ఇప్పుడు నా అంశం ఏంటంటే, ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే ఏం చేయాలి? నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడాలంటే నీ జీవితంలో జరగాల్సిన కార్యాలు ఏంటి? నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడాలన్న ఆలోచన నీకుందా? అయితే నువ్వేం చేయాలో తెలుసుకోయిరా. నేను గొప్ప వ్యక్తిగా మార్చబడాలి, నా కుటుంబం గొప్పగా ఉండాలి అని కోరుకుంటున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి అంటే అందరు చెబుతారు. వద్దులే, నాకు తెలుసు, మీరు మార్కపురం ఎప్పటి నుంచో చూస్తున్నా, ఈరోజు కొత్తగా రాలా. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 7 సంవత్సరాల కింద ఫస్ట్ డే వచ్చిన ఇక్కడికి. అప్పుడు 7 హిల్స్ అనే హోటల్లో పెట్టి, 7 హిల్స్ అంటే చాలా పెద్దదే అనుకున్నా, కొండలు కదా. అది ఇంకా అప్పటికి ఆ కాలానికి ఊరితే కాల. సరే, ఓకే. నేనేమంటానంటే, అందరు గొప్పలు కావాలి. బడికి అందరు వెళ్తారు, అందరు ఒకటే టీచర్ చెప్పే పాఠాలు వింటారు, అందరు ఒకటే బెంచీలో కూర్చుంటారు, అందరు ఒకటే పుస్తకాలు మోస్తారు, ఒకటే బడికి పోతారు. అవును కదా? మరి అందరూ టీచర్ అడుగుతారు, అబ్బాయి నీ అంబిషన్ ఏందమ్మా, నీ టార్గెట్ ఏంది చెప్పురా రై, వాట్ ఈజ్ యువర్ గోల్ అని టీచర్ అడిగితే వాడు మై గోల్ ఈజ్ అని వాడు చెబుతాడు. ఏమవుతురా అంటే, నేను డాక్టర్, నేను యాక్టర్, నేను అది ఇంజనీర్, అది ఇది సవాలక్ష చెబుతాను. నా క్లాసులో కూడా చాలా మంది చెప్పారు, నేను ఇంజనీర్లు అవుతాం, మేము డాక్టర్లు అవుతాం. చాలా మంది టాపింగ్ మేస్త్రీలు అయినరు. అది సివిల్ ఇంజనీర్ అంటాడు వాడిని అడిగితే. ఇప్పుడు అంటే వాళ్ళని మనమేం ఎవరిని తక్కువ చేయట్లేదు. ఇప్పుడు టాపింగ్ మేస్త్రి లేకపోతే ఇల్లు లేడున్నాయి మనకి బతకడానికి. నేను ఎవరినేమి ఇది చేయట్లేదు, కానీ కలెక్టర్ కావాలని అందరూ, నీ కలెక్టర్ కావాలని ఉందని నేను చూపించి అడిగిన అనుకో, బళ్ళు చదివే పిల్లగాన్ని, అరే అవుతావరా అని అంటే వాటి అవునా అయితే అన్నా అంటాడు. ఆశ అందరికీ ఉంటుంది. ఆశ ఉండగానే సరిపోయిందా? దానికోసం కష్టపడాలా లేదా? ప్రయాసపడే మనసు ఉండాలా లేదా? ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తారు, మీరు చాలా దీవెన నొందిన బిడ్డలుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. అయితే వినండి. అయ్యగారు ఒక దగ్గర ప్రసంగం చేస్తే చాలా మంది అక్కడ
ఆ దేవుని మాటకు అప్పగించుకున్నారు, అనేకులు బాప్తిసం తీసుకుంటారని చెప్పారు కదా, అక్కడ కూడా అదే జరుగుతుంది. అదొక మాట ఇప్పుడు తీయండి మూల వాక్యానికి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 7:3-7. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలములు. 10వ వచనం కూడా చూడండి ఒకేసారి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, నరకబడి. ఓకే, ఇక మరి చక్కగా నా వైపు చూసి ఇంకేనండి. అయ్యగారు వాక్యం చెప్పిన తర్వాత ఏం జరిగిద్దని చెప్పాను? బాప్తిస్మాల కార్యక్రమం, అంతే కదా, అవునా కదా? మీరు మౌనంగా ఏం చేస్తావు ఏం చెబుతావు అన్నట్టు చూస్తే నేను ఏం చెప్పాలా? మీరు కొంచెం హుషారుగా హల్లెలూయా స్తోత్రం ఏదో ఒకటి అంటే పని జరిగింది. మీరంతే శాతపడి చేసినట్టు కూర్చుంటారు అనుకో. చాలా మంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు, వాళ్ళకి శాతపడుతూనే వస్తారు, వాళ్ళకి ఇట్నే చూస్తారు. ఏమైంది వాడు అసలు మాట్లాడు, ఉలకడు పలకడు. అట్లుండద్దు. దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండాలి. అల్లు చెప్పండి అందరూ కొంచెం బిగ్గరగా. ఓకే, ఇప్పుడు అందరూ బాప్తిసం తీసుకుంటున్నారు, వరుసలో నిలబడ్డారు, ఒక లైన్ క్యూ కట్టారు. అయ్యగారు ఒక్కొక్కరికి బాప్తిసం ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు, ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు, ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు. ఈలోగా ఆ వరుసలో పరిసయ్యులు సద్దుకయ్యులు అని యేసు ప్రభువుని కూడా లెక్క చేయని కొంతమంది ఆ వరుసలోకి వచ్చి నిలబడి, వాళ్ళ కాలంలో అరే వడ్రోని వడ్రంగలు పిల్లగాడు వాడు యేసు వాడినా ఆహా అని మాట్లాడేవాళ్ళు. యేసయ్యని కూడా లెక్క చెయ్యకుండా బ్రతికిన తరం ఆ పరిసయ్యులు సద్దుకయ్యులు. అటువంటి వారు కూడా అయ్యగారి ప్రసంగానికి దెబ్బకి బాప్తిసం తీసుకోవడానికి లైన్లోకి వచ్చాయి. ఇప్పుడు మన మందిరం ఎదురుకునే 4-5 బజార్లు వెనకాలండి మనం సౌండ్ ఇట్ట మైకి పెట్టి పెట్టక ముందే పరుగున అవుతుంది మన దగ్గర. అయ్యగారు ఉండాలా చచ్చిపోవాలా, మమ్మల్ని ఉండమంటావా పోమంటావా దాన్ని చెప్పి మాటికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మన మీద పోలీస్ కేసులు పెట్టి చాలా గొడవ చేసి ఇది చేసిన మనిషి ఈ రాత్రి వాక్యం విని మారు మనసు పొంది దేవుని వైపు తిప్పబడ్డాడు అనుకోండి, మీరందరూ ఏమంటారు? అబ్బా అయ్యగారా మజాకా ఎర్నెస్ట్ బాయ్ అయ్యగారు అంటే ఏమనుకుంటారు? నేను కూడా అది మరి హల్లెలూయా, అది మార్కాపురం అనే గ్రామం, హల్లెలూయా, మరి అట్లా పిలిచినప్పుడు దేవుడు చేసిన కార్యాలని మీ అయ్యగారిని ప్రతి ఊరు దేశపై ఆయనతో కూడా సాక్ష్యం చెప్పిస్తా. మరి మన ప్రసంగం అంటే అట్టాడితే కదా అని నేను చెబుతా. ఆ మాటలు మీరు కూడా మాట్లాడతారు. అవును మరి దేవుడు భలే అద్భుతంగా వాడుకున్నాడండి, అవును మరి అట్లా వాడబట్టే అట్లా వాడుకోబట్టే దేవుడు కార్యం చేయబట్టే అటువంటి వ్యక్తి కూడా మారిపోయాడు అని అందరం అంటాం. ఆ వ్యక్తితో మనం అంటాం, బాబు ఇప్పటి వరకు నువ్వు తెలుసో తెలియక ప్రవర్తించినోలే, ఇక నుంచి అట్లా చేయమాకో మంచిగుండు అని ఎవరైనా మాట్లాడతాం. తెలుసో తెలియక వచ్చినోలే, ఇప్పుడైతే నువ్వు తెలుసుకున్నావుగా, దేవుని వైపు తిరిగావుగా, అదే చాలు అని అంటాము అందరం. అసలు యేసు ప్రభువుని లెక్క చేయని వాళ్ళు లైన్లో నిలబడ్డారంటే అసలు అయ్యగారు ఎంత ఫీల్ అయిపోవాలా? అసలు బాప్తిసం ఇచ్చే అయ్యగారు ఏమనుకోవాలి అసలు మనసులో? మనం ప్రసంగం చెబితే ఎవరైనా మరి చూశారుగా అనేది ఎవరి హృదయంలోనైనా ఉండేది. వాళ్ళు రావడంతోనే ఇప్పటిదాకా బాగానే అందరికి బాప్తిస్మాలు ఇచ్చి వాళ్ళని చూడగానే వాళ్ళని పట్టుకున్నాడు, సర్ప సంతానమా. అసలు వాళ్ళు లోకం వద్దయ్యా, ఇప్పుడు మేము దేవుని కోసం బతుకుతాం, మా గుణాలు మార్చుకుంటాం, మా బతుకులు మార్చుకుంటాం అనే కదా వాళ్ళు బాప్తిసం తీసుకోవడానికి వరుసలోకి వచ్చి నిలబడింది, అవునా కాదా? ఇప్పుడు వాళ్ళని పట్టుకుని ఏమంటాను నేను? అసలు ఆ మాట ఎందుకు అన్నాడన్న ఆలోచన నా మనసులో పడి నేను చాలా చాలా అంటే చాలా ఒక రాత్రి అంతా నేను దానికోసం ప్రార్థన చేశాను. ఏంది ప్రభా, తిట్టడానికి చాలా ఎవరే గాడిది ఎవరి కుక్క ఎవరి నాక చాలా ఉన్నాయి, ఎన్ని జంతువులు లేవు తిట్టడానికి, దున్నపోతున్నావు ఎన్ని లేవు మన దగ్గర, మన భాషలో ఇది ఇంకా చాలా ఉన్నాయి. మరి వాళ్ళని పట్టుకొని నేను అనే పదం ఏంటిది? సర్ప సంతానమా. అసలు ఎందుకన్నాడు ఆ మాట? నేను మీకు కొన్ని ప్రత్యక్షతలు ఇస్తా అయిపోతా. మీ అందరికీ గేదెలు తెలుసు కదా, గేదెలు బర్రెలు బరిగొడ్లు తెలుసా లేదా?
ఆ గేదెలకి మనం అన్నం తిన్న తర్వాత ఎంగిలి నీళ్లు అన్నిటిని కలిపి ఆ టమాటాలో పాడిపోయిన కూరగాయలు కొంచెం మెత్తపడ్డాయి అన్నిటిని కలిపి ఒక తొట్టులో పోతారు. వాటిని కుడితి నీళ్ళు అంటారు. సద్దన్నం వాటన్నిటిని ఒక తొట్టులో పోతారు. దాన్ని ఏమంటారు? మీ దగ్గర ఏమంటారు? మీరు కోడితి నీళ్ళు అంటారు కదా, అదే మరి. అందుకోసమే కుడితి నీళ్ళు అంటారంటే అడ చూస్తారేంది? కుడితి నీళ్ళేనా? ఆ కుడితి నీళ్ళు గేదెకు పోసిండు అనుకోండి, కుడితి తాగిన గేదెలో ఏం తయారవుతుంది చెప్పండి? పాల. ఇప్పుడు ఈ పాలు తీసుకొని పోయి ఒక పాముకు పోయినా, పాములు ఏం తయారైంది? అమృతం అనండి. అమృతమా విషమా? కుడితి తాగిన గేదెలు, పాలు తాగిన పాములు, మరి వీళ్ళెవరు? వీళ్ళెవరు? సర్పసంతానం అనండి. ఎందుకన్నాడు చెప్తా? మీ అందరికి ఈ పాట తెలుసా? పాల కంటెను జంటి తేనె కంటెను అని గాంధీ తాత పుట్టినప్పటి నుంచి పాడతారు ఆ పాటలు. తెలుసా? మీకు తెలుసా? తెలియదా? ఇక్కడ రత్నరాశుల కన్నా అది స్టార్టింగ్ అది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, అంతేనా? అక్కడ పాలని వాక్యంతో పోల్చారు కదా బైబిల్లో. పాలు అనగానే దేవుని వాక్యం. కొన్ని సందర్భాలు మీరందరూ విన్నారు. ఇప్పుడు పాలు, ఒక కుడితి నీళ్లు తాగిన గేదెలో పాలు తయారైతే శ్రేష్టమైన పాలు తాగిన పాములో విషయం తయారవుతుంది. దాని అర్థమైంది? పేరుకు బాప్తిసం తీసుకొని వరుసలోకి వచ్చి నిలబడతారు. మేము దేవుని కోసం బతుకుతామని చెబుతారు. మేము దేవుని బిడ్డలమని ప్రకటించుకుంటారు. మేము అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉంటాము అన్న మాటలు వాళ్ళ నోట ఉంటాయి. అన్నీ ఉంటాయి. కానీ వారు ఎంత వాక్యం విన్నా, ఎటువంటి ప్రసంగాలు విన్నా, శ్రేష్టమైన ఉపదేశాలు వారు విన్నా, లోతైన మర్మయుక్తమైన మాటలను దేవుడు వారికి పంచిపెట్టినా, ఆ మాటలు వారి హృదయంలోకి వెళ్ళగానే వాళ్ళ హృదయాలలో తయారయ్యేది పాలు కాదు, విషయమే. కమ్మటి వాక్యం ఏంటారు, దౌర్భాగ్యంగా బతుకుతారు, మంచి చచ్చిపోతారు, మంచి అయ్యగారి దగ్గర ఉంటారు, మంచి సంఘం అని కూడా చెబుతారు, పంచగలిగిన తోట హల్లెలూయా అని సాక్ష్యాలు కూడా మాట్లాడతారు. అస్సలు మాయ గారి గురించి చెప్పాలంటే అనే టే దగ్గరనే ఎడుతారు. వినండి, అందరూ వినండి. మీరు ఎన్ని అందరు నోటితోనే. కానీ ఎన్ని వాక్యాలు విన్నా, శ్రేష్టమైన పాల లాంటి వాక్యాలు వాళ్ళ హృదయాలలోనికి వెళ్ళినా వాళ్ళ బ్రతుకులు కుడితి నీళ్లు తాగిన గేదెలో పాలు తయారు. పాలు తాగిన పాములో ఒక మాట నేను మీకు చెబుతా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను ఒక్క మనిషిలాగా బతుకుతున్నాను. నాకు చెప్పండి మీరు. ఒక వ్యక్తిలాగా, నేను ఒక రూతు లాగా తయారైన అయ్యగారు వాక్యం విన్నాక. రూతు గురించి వాక్యం చెప్పారా మీ అయ్యగారు? ఎప్పుడన్నా వాక్యం చెప్పారా? మీరు విన్నారా? ఎన్ని శ్రమలైనా నిలబడిందమ్మా బిడాను, దేవుని కోసం నిలబడాల. మరి శోధనలైనా, కష్టాలైనా, బాధ అయినా, ఏదైనా నువ్వు వెనుదిరిగిన వ్యక్తిగా ఉండకూడదు. దిగజారిపోయే వాళ్ళు ఉంటారు, మధ్యలోనే ఆగిపోయే వాళ్ళు ఉంటారు. వారి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు మధ్యలో ఉన్నారు. ఓర్పా లాంటి వాళ్ళు, పేరుకే పెద్దోళ్ళు, పేరుకే సంఘానికి పెద్ద, పేరుకే గ్రామానికి పెద్ద, పేరుకే ఆత్మీయతలో పెద్ద అని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మాదిరికరంగా ఉండాల్సిన పెద్దలు మాదిరికరంగా ఉండకపోగా చెరుపు చేసే వ్యక్తులుగా, మధ్యలోనే మనల్ని కూడా దిగజార్చే క్రియలు కలిగిన వ్యక్తులుగా మన ముందే ప్రవర్తిస్తుంటారు. నీకంటే ముందుకు చర్చికి వచ్చినటువంటి వ్యక్తి వాడు చీడ పురుగులాగా, అందరికంటే ముందు లేటుకు వచ్చే వ్యక్తిగా, ముందు వచ్చే వ్యక్తిగా కాదు. నీకంటే ఎప్పుడో బైబిల్ పట్టుకున్న మనిషి ప్రార్థన అయిపోయడానికి వచ్చి కూర్చుంటా ఉంటాడు. వాళ్ళందరినీ నువ్వు చూడకూడదు. రూతు ఎవరి వైపు చూసింది? ప్రభు వైపు చూసింది. రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనములో, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండటానికి నువ్వు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేవుడు చెప్పిండు కదమ్మా, ఆయన రెక్కల నీళ్ళు కాపాడబడండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని కోసం బతకండి. ఎన్ని వినలేదు మీరు ఈ మాటలన్నీ? ఈ ప్రసంగాలు వినలేదా?
వాక్యం ఏంటంటే కొంతమంది పోజులు కొడుతుంటే ఈ వాక్యాలు మేము ఎప్పటి నుంచో విన్నామంటుండ్రు. వాక్యం ఏంటంటే భయంతో వినాలని, వాక్యం ఏంటంటే గుండెలో కాస్త పావుకిలంత భయం అన్న పెట్టుకోవాలని, నిలబడేవాడు నిష్ప్రయోజకుడే కానీ మాట్లాడేవాడు సర్వోన్నతుడని, ఎటువంటి గాడిదకి నిలబడినా ఎటువంటి వ్యక్తినైనా తన మహిమ కలిగిన స్వరంతో ప్రతి వ్యక్తిని ఇక్కడ ప్రభు దర్శిస్తాడని, ఆ మాటకి నేను ఖచ్చితంగా అప్పగించుకోవాలని, ప్రభు చెప్పింది నా జీవితంలో తప్పక జరగాలని, పాలలాంటి శ్రేష్టత నా జీవితంలోనికి వెళ్తున్నట్లు శ్రేష్టమైన స్వభావాలు కలిగిన వ్యక్తిగానే సంఘములో నేను మెలగాలని ఎంతమందికి అనిపించింది? ఇప్పటి నుండి మీరు ఎప్పటికో మీరు ముందు పాతకాలంలో మీరు ఆలోచన చేయండి. మీరు ప్రారంభంలో రక్షించబడిన ఆ దినాల్లో అప్పటి నుండి ఇప్పటిదాకా మీరు ఎన్ని వర్తమానాలు విన్నారు? ఒక అబ్రహాము గురించి వాక్యం విన్నారు, మీరు అబ్రహాం లాగా తయారయ్యారా? దానియేలు గురించి వాక్యం విన్నారు, ప్రార్థన కోసం నిలబడ్డాడు. యోసేపు గురించి వాక్యం విన్నారు, పరిశుద్ధత కోసం నిలబడ్డారు. వారిలో పరిశుద్ధత కనపడింది. ఆ పరిశుద్ధత కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. వాళ్ళలో శ్రేష్టమైన స్వభావాలు కనపడ్డాయి. నువ్వు పరిచర్య గురించి వాక్యం వింటావు, పరిచర్య చేయకుండా ఇంటికి పోతావు. సమర్పణ గురించి వాక్యం వింటావు, సమర్పించుకోకుండా నువ్వే సమర్పించి మొత్తం అందరినీ సమర్పించి నువ్వు పోతావు. అప్పగించుకోవాలంటూ అన్నిటిని అందరికి అప్పచెప్తూ నీ దాన్ని అవతల పడతావు. వాక్యం అంటే ఏంటిది? ఒక మ్యూజిక్ లాంటిదా? చక్కగా ఇంట్రెస్ట్గా అనండి, అట్లాంటిది అన్నట్టుంది మ్యూజిక్. అదే కదా చాలా మందికి వాక్యం వినేటప్పుడు చాలా మంది ఏమంటారు చెప్పిన, అసలు ఏం వాక్యం అయ్యారు. నన్ను కార్లు తీసుకోవడానికి చాలా మంది వస్తారు, నన్ను డ్రాపింగ్ చేయడానికి. వాళ్ళు వచ్చి అసలు ఎంత మంచి వాక్యాలు అయ్యారు అని చెబుతుంటేనే ఆయన ఫోన్లో సినిమా పాట పోతాడు. ఎంత మంచి బిడ్డవయ్యాను, సక్కన్ తండ్రి, వరాలు పుట్టినవయ్యా సంఘాల్లో. ఎంతకాలం నుంచి తగలబడ్డవ తండ్రి ఈ సంఘంలో నాయన? ఎప్పటి నుంచి అయ్యా నీ పెండం? చాలా పిండాలు, చాలా గండం సంఘానికి. అమ్మ నేను ఏమంటానంటే, అందరు వినండి, మీరు మంచి వాక్యం వింటున్నప్పుడు మనలో మంచి కనపడాలి. వాక్యం వింటుంటే నీ ప్రవర్తన యేసు వంటి ప్రవర్తనగా మార్చబడాలి. సమర్పణలోనికి వచ్చిన వ్యక్తిగా, ప్రార్థన పరునిగా, సంఘాన్ని గురించిన భారము కలిగిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోవటం, అది జ్యేష్ఠుల సంఘం. వాళ్ళే రేపు తేజోవాసుల స్వాస్థ్యంగా రేపు మార్చబడబోతున్నారు. ఇది కాని సంఘం, ఇది కాని బిడ్డలు, ఇటువంటి ప్రవర్తన లేని వ్యక్తులు, వాళ్ళు ఏ సంతానం అని ఇక్కడ రాయబడింది? ఈ రాత్రి మీరు ఏ సంతానంగా ఉన్నారు అని నేను మిమ్మల్ని అడిగితే మీరందరూ చెప్పే మాట, అయ్యా మేమందరం దేవుని బిడ్డమేనయ్యా అని అంటారు. నన్ను ఒక్కరిని సర్ప సంతానం లాగా మీరు నన్ను చూస్తారు. మీరందరూ మంచి వాళ్ళే అంటారు. ఇప్పుడు చివరికి చెడింది నేనే. ఇప్పుడు మిమ్మల్ని అడగండి, అమ్మా ఇక్కడ ఎవరమ్మా సర్ప సంతానం ఎవరు ఉన్నారో చేయొస్తానంటే ఎవ్వరేస్తారు. అవసరమైతే నాతో బలవంతంగా ఎత్తిస్తారు. నాకు పశ్చాత్తాపం కలగజేస్తారు కానీ మీరు పశ్చాత్తాపం. నేను ఒక పాస్టర్ గారి అబ్బాయిని సేవలో చాలా సంవత్సరాలు మీతో పాటు కూర్చొని సేవలోని విషయాలన్నీ చూసిన. మా నాన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం. దేవుడు ఆడపిలిస్తే ఆడ ఉద్యోగం ఇస్తే దేవుడు పిలిచిండు అన్న కారణంతో రిక్త హస్తాలతో ఒక బంధువు లేడే, ఒక రక్త సమితి ఎవ్వరు ముక్కు మొహం తెలియకుండా మాచర్లకు వచ్చి, మాచర్ల నియోజకవర్గ ప్రజలు అంటే అందరూ సాత్వికులే, మీకు తెలియదు ఏమి కాదుగా, అంతేగా. బాధింపబడినను నోరు తెరవరు, దౌర్జన్యాన్ని అందుతున్నా మౌనంగానే ఉంటారు. అట్లాంటి ప్రాంతానికి దేవుడు తీసుకొని పోయా. ఇంకా ఆడ సేవలో ఊరి బయట గుడిసేసి ఇక మా నాన్న ఇంకా మొదలు పెట్టిండు సేవ. అది అబ్రహాం గుడిసె లాంటి గుడిసె. కన్నులెత్తి చూస్తే గుడిసే ఉంటుంది కానీ మొత్తం ఆకాశ నక్షత్రాలన్నీ తేటకు కనిపిస్తాయి. ఎందుకంటే మా నాన్న కట్టింది ఆ గుడిసెని. కట్టియడానికి పైసా నైహే, డబ్బులు లేవు. సేవలు కమ్మగ బతికి వచ్చినోడు సేవకు వచ్చిన తర్వాత నల్లగొట్టబడి, ప్రయాసపడి, కష్టపడి, విరగొట్టబడి, ఆ కాలంలో 250 చిన్న చిన్న బాక్స్, దాంట్లో హల్లుడి అంటే అంటుండే. వాటికి మళ్ళీ స్పెషల్గా మిక్చరు, మళ్ళీ దానికి ఎఫెక్ట్స్ అవసరమే లేదు. షార్ప్ పెట్టమా అయ్యేమని అల్లులు. అట్లాంటి బాక్సులు మా నాన్న పెట్టుకొని, మా నాన్న గుండెలు బాదుకొని, గుడ్డలు చింపుకొని, జుట్టు పీక్కొని, పిచ్చి ఇప్పుడే ఈ చేతపడి చేసిన వాళ్ళు చేతంటారు చూడండి, ఏదో దొక్కొచ్చినోడు టైపు.
మొత్తం అసలు గుడ్డలు గిడ్డలు జింపుకుంటా ఉంటాడు, జుట్టు పీక్కుంటాడు, గుండెలు బాదుకుంటాడు. దేవుని పిల్లలు హల్లెలూయా ఏయ్ అని వాళ్ళకి 3:30 గంటల ప్రసంగం ఆ కాలం. ఆయన అంతగానం ఆయన వాక్యం చెబుతుంటే వీళ్ళు చూడండి హల్లెలూయా చెప్పే క్రమంలో శాక్టెట్ నోట్లు పెట్టుకోండి హల్లెలూయా రుద్రి. కొంతమంది పిల్లలకి పేర్లు చూడడం, వాళ్ళేందో మరి ఎంత దర్శనం కలిగిన వాళ్ళు. పిల్లలకి పేర్లు చూసేవాళ్ళు ఇరు ప్యాంట్ కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. అదొక్కటి తెచ్చుకోరు, బైబిల్ ఒకటి పట్టుకొని వస్తారు. ఏడు వాక్యం చూసి నోరెలా పెట్టి నిద్రపోతుంటారు. ఇవన్నీ చూసిన ఆడకొస్తుంది. నేను అనుకున్నా మా నాన్న అసలు పిచ్చోడా ఏంది అసలు ఇది, ఇన్ని ప్రసంగాలు చేసి ఇన్ని గంటల వాక్యాలు చదువుతుండే, అసలు ఎందుకు ఇంత కష్టపడటం అవసరం, అసలు ఇంత ప్రయాసపడటం. మంచిగా ఉద్యోగం ఏది చేసుకొని ఉంటే మా బతుకులు బాగుంటే ఆయన బతుకు బాగుండేది. సొక్క సంకలు జరిగితే మా అమ్మ మా నాన్నకి ఆ కాలంలో పొట్లాలు చుట్టే దారం ఉంటుంది చూడండి, లావు దారం తెల్లది, ఆ లావు దారంతో కుట్టేది సంకలు. అది వేసుకొని కూడా అది మళ్ళీ సంక జరిగిందాకా చెప్పాలి ఆయన వాక్యం. హల్లెలూయా ఏయ్ మా నాన్న కేకలు 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 కేకలు, గొంతులో ఉన్న జొల్లు మొత్తం అయిపోవాలి. సగం మౌతులోకి సగం జనాల మీదకి కేకలు కేకలు వేసి ఓహో నానా రదన. ఇంత తిప్పలు పడితే అసలు సేవ కుట్టినట్లేదుగా చాలా జనం. కానీ దేవుడి మహాకృప ఏంటంటే మా సేవలోంచి కూడా సమర్పణ కలిగిన సేవకుల్ని దేవుడు లేపాడు. ఆయన ప్రయాస దేవుడేమీ అర్థం చేయలేదు. ప్రభువునందు మన ప్రయాస ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. మనుషుల కోసం పెట్టిన పెట్టుబడి వ్యర్థమైంది, మనుషుల కోసం పడిన ప్రయాస అర్థమైంది. మనుషుల కోసం నువ్వు రాత్రి పగలు కాపలాగా అయ్యడానికి హాస్పిటల్కి పోయినా అది కూడా నీకు వ్యర్థమైంది. కానీ దేవుని కోసం నువ్వు చేసింది ఖచ్చితంగా ఆయన న్యాయాధిపతి తప్పక నీకు ఒక దినాన ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెబుదామా? ఇప్పుడు నేను ఏమంటానంటే గంటల తరబడి ప్రసంగాలు కాదు, సంవత్సరాల తరబడి భక్తి కాదు, వాక్య విన్న తర్వాత మనలో ఏం తయారైంది అంటాను. మీలో ఏం తయారైంది నాకు ఒక్క మాట చెప్పండి. నాకు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఇప్పుడు సేవ మొదలుపెట్టి ఒక 15 సంవత్సరాల 10 సంవత్సరాల సేవలో 10 ఏళ్ళ నుంచి వాక్యం విని నాలో పలాంది తయారైంది అయ్యగారని నాకు చెప్పనా? మీలో తయారైంది ఏంటి చెప్పనా? దుర్మార్గం, భక్తి అనత, ఆదివారం ఉసూరుమని వెళ్దాం అమ్మా చర్చికి. అమ్మ పాప పాస్టర్ గారు ఏడుతున్నాంపా, పాస్టర్ గారిని ఏడిపించకూడదని ఆయన కళ్ళెం పెట్టి నీళ్ళు చూడలేక చాలా మంది మాతృమూర్తులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. మీరు మామూలు కాదు అసలు. అసలు వాక్యం మీద ఒక సునేమీరాలు తయారైంది ఇక్కడ, ఒక గండ్రాలుగా మార్చబడ్డారు. ఎవరన్నా మీరు ఎందుకు విన్నారు మరి? మీరు వాక్యం ఎందుకు వచ్చారు? రోగం పోయింది, సమస్య పోయింది, బాధ పోయింది, దేవుడు మేలు చేశాడు, హల్లెలూయా. మేలు జరిగింది నేను కాదన్నాను. దేవుడు మేలు చేయడా? ఆయనకి చేతనైందే మేలు. ఆయన ఏ మేలు చేయక మానాడు, ఖచ్చితంగా చేస్తాడు. మరి ఇన్ని సంవత్సరాల సేవలో, ఇన్ని సంవత్సరాల ప్రసంగాలలో వాక్యం విన్న తర్వాత మనలో కలగాల్సిన పరివర్తన ఏందండి? వాక్యం ఏంటంటే నా సంఘంలో చాలా మంది యవన బిడ్డలు, నా బిడ్డలు, నా విశ్వాసులు, మాకు పెళ్ళిళ్ళు వద్దు నాయన, నీకు దండం పెడతా. నాకు పెళ్ళి 2 పిల్లలు, 2 కాపీలు తీసా, 2 అబ్బాయిలు. నాకు నా సేవ ఇదైతే నా సంఘంలో నా విశ్వాసులు మాకు వివాహాలు వద్దు నాయన, నీ వాక్యం చెబుతుంటే మాకు లోకం కోసం బతకబుద్ధి కావట్లేదు, వాక్యం ఏంటంటే దేవుని కోసం బతకాలనిపిస్తుంది, నువ్వు 4 దెబ్బలైందన్ను, ఒక మాట నన్ను ఏమైనా చెయ్యి, నువ్వు మాత్రం మాకు ఈ విషయంలో అభ్యంతరం చేయి మాకయ్యా అని ఏడుతున్నారు. యవన కాలంలో శరీరాన్ని కాల్చుకుంటున్నారు, చంపుకుంటున్నారు తెలుసా? దానికోసం నిందలు, అవమానాలు. కన్న తండ్రి కూడా మాట్లాడట్లేదు ఆ పిల్లతో. ఈ సేవకి నేను పోతాను, నేను దేవుని కోసం అప్పగించుకున్నాను అన్నందుకు కన్న తండ్రి మాట్లాడకపోతే ఎంతో ప్రేమ కలిగి ఉండేవాళ్ళు తండ్రి కూతుర్లు ఇద్దరు. దేవుని కోసం ప్రతిరోజు నలిగిపోతుంది ఆ పిల్ల. అవును, ఏదైనా కానీ నేను దేవుని పక్షాన్ని నిలబడతాను. ఏందండి మనం వాక్యం ఏంటి ఎట్లా తయారవ్వాలండి? 20-25 సంవత్సరాలు 30 ఏళ్ళు అయిపోయినాయి మన జీవితంలో. ఇంకా మహా అంటే ఇంకో 30.
ఆ 30లోనే ఇప్పటికే చాలా మందికి షుగర్ బలకరించింది, బీపీ బలకరించింది, రకరకాల బంధువులు, రక్త సంబంధికులు, రోగాలన్నీ జత కట్టుకొని వస్తున్నాయి మనకి. ఉన్నాయి లేని అన్ని. మామూలుగా బతకడమే అంతంత మాత్రం అంటే మూలిగే నక్కమే తాటికే పట్టట్టు మళ్ళీ ఈ బంపర్ ఆఫర్లు. మళ్ళా అందరు బాగుండాలా, దాంట్లో మేము ఉండాలని ఆటోల మీద బండ్ల మీద కూడా రాస్తుంటారు, చూసిండ్రా? నువ్వు బాగుండి నీకే చేతపడి చేతరాలు. ఎవరు బాగును కోరుకుంటున్నారు? బాగుంటే అందరు బాగుంటున్నారా? మరి ఈ లోకంలో బతకటం కష్టమని పరిస్థితులు చూపిస్తున్నాయి, రోగాలు చెబుతున్నాయి, బంధువులు చెబుతున్నారు, రక్త సంబంధికులు చెబుతున్నారు, కుటుంబీకులు చూస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఈ లోకంలో మనం బతకలేం, వెళ్తూ ఉండలేము. అరే ఇంత ఇబ్బంది అయినా ఒక తాగుబోతు భర్తతోని అడ్జస్ట్ అయ్యి కష్టపడి సర్దుకొని సంసారం చేయటం నేర్చుకున్న వాళ్ళు ప్రాణం పెట్టిన ఏసై దగ్గర ఎందుకు సర్దుకొని బతకలేకపోతున్నారు? ఏమో నాకు అర్థం కాల. మీకు అర్థమైతే మీరన్నా చెప్పండి నాకు ఈ రాత్రి. అసలు ఇంట్లో ఏమీ జరపని మనుషులు లేరా భూమి మీద? పట్టించుకునే వాళ్ళు లేరండి భూమి మీద? వాళ్ళ సుఖాలు వాళ్ళ సంతోషాలు చూసుకునే వాళ్ళు లేరా? అది ఆడైనా మగైనా ఎవరైనా. మరి ఆ కుటుంబాల్లో సర్దుకొని ఉంటున్నారే. తల్లిదండ్రులు పట్టించుకోరు, ఫీజులు పట్టించుకోరు, తిండి పట్టించుకోరు, తిప్పలు పట్టించుకోరు. అయినా సర్దుకొని ప్రయాసపడి ఉన్న దాంట్లోనే కడుపు మార్చుకొని బడిలో పెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో ఉన్న బువ్వదిన్ని చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు లేరా? అంటే నువ్వు ఈ విషయాలన్నింటిలో సర్దుకొని బతకడం నేర్చుకున్నావు, కానీ దేవుళ్ళ బతకడం ఎందుకు చేత కావట్లేదు మనకి? అంటే వాక్యంలో పవర్ లేదా? వాక్యం నీ దాకా రాలేదా? వాక్యం నీ గుండెని కుచ్చలేదా? నిన్ను హలో అని తట్టలేదా? ఎన్ని మార్లు దేవునితో మాట్లాడుతున్నాడు, ఎన్ని కోణాల్లో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, ఎన్ని విధాలుగా ప్రభు నిన్ను సంపూర్ణతలోనికి తీసుకొని రావాలని ఆశిస్తున్నాడు. వాక్యం విన్నావు, కానీ దేవుడి కొరకు బ్రతకాలన్న ఆలోచన అసలు పొరపాటున కూడా లేదు. ఒకవేళ వర్తమానం అయిపోయిన తర్వాత దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎవరుంటే చేయతండి అని అంటే ఆ సమయానికి చెయ్యెత్తి చూపిస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. మళ్ళీ వచ్చే వారం నుంచి కుక్కతో ఒక వంకర, మన బతుకు టెంకర. అంతే. నేను అన్నది అబద్ధమైతే నన్ను అడగండి, నన్ను ఒక మాట అనండి, ఒక దెబ్బ కూడా కొట్టండి, పర్వాలేదు, అన్నిటికీ పడతాను. వాక్యం ఎందుకు విన్నామండి? ఎందుకు వచ్చినాం దేవుని సన్నిధికి? పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడు ఎవరు? అపోస్తుడైనా? ఎప్పుడది? పూర్వం. ఇప్పుడు నా మట్టుకైతే సావైతే ఇక నువ్వు జీవించువాడను క్రీస్తే. ఇన్ని సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం చెప్పండి నాకు, ఒక్కటి చెప్పండి, నేను పోతాను. ఇంకొకసారి మీ సంఘానికి వచ్చి నన్ను అడగండి. దీంట్లో ఒక్కటి చెప్పండి నాకు, నేను ఇట్టుంటున్నాను. నాకు అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం సమస్తమును పెంటతో. అయ్యో, మరి మన సంగతి ఏంది? మనం ఏందంటే ఇట్లయిపోయాం. వాక్యం విని ఒక పేద విధురాలు వచ్చిందంట, 2 కాసులు ఉన్నాయంట, ఆమె మందిలో కానుక పెట్టలేసిందంట, ఒక దీవెనకరమైన వ్యక్తి మిగిలిపోయిందంట. దేవుడు ఆమెని మీ అందరికంటే ఏమి ఎక్కువ నువ్వు ప్రేమించిందని దేవుడు చూపించాడంట. ఈరోజు మన జీవితాల్లో వాక్యం విన్న తర్వాత యేసయ్య అంటే ఎవరో తెలుసుకున్నాక, దేవుని వాక్యం మన హృదయాలలోనికి వెళ్ళినాక మనం ఏ విధంగా మార్చబడ్డాం? మనం ఏమయ్యాం? విధేయత గురించి వాక్యం విన్న మీలో విధేయత వచ్చిందా? సమర్పణ గురించి వాక్యం వింటున్న మీలో సమర్పణ వస్తుందా? ఏమండి, వాక్యం ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అది సమాచారం కొరకు కాదు, ఇట్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. అది రూపాంతరపరచబడడానికి దేవుని వాక్యం అనేది. ఇన్ఫర్మేషన్ కోసమా వాక్యం? we have to transform like Jesus. యేసు వలె మనం మారాలి. నేను ప్రతి సంవత్సరం తీర్మాన పండుగలు పెడతాను. మా ఆచార్యలో ఎవరికి సరైన భోజనం పెట్టను. భోజనం వండిన వాళ్ళు మాకు స్పెషలిస్టులు వండేది. వాళ్ళ భర్త వచ్చి, అయ్యగారు ఇన్ని సంవత్సరాలు చేస్తుంది, మనిషికి అన్నం వండటమే రాలేదు, మొత్తం అయ్యగారు పాశమైంది అయ్యగారు అంట. ఆ మనిషిని ఏర్పాటు చేస్తా అక్కడ. ఏం నడుచుతున్నా? మీకు తిండి మీద మనసు ఉండొద్దు, నా కోరిక అది. మీరు కూడా రండి, మాచెల్లాడు ఈడేగా మంచిగా వచ్చి 4 రోజుల వాక్యం. మీకు మరి వచ్చిన తర్వాత దుప్పట్లు దిండ్లు పిలిస్తే వచ్చినావు, మరి హల్లెలూయా అంటే అక్కడ నా సావా సేవకులు వాళ్ళు చాలా పోజులు కొడతారు మీ ముందు.
అయ్య దగ్గరికి పోవద్దు, అంటే ఎవడ్రా అయ్యా, నన్ను రమ్మన్నాడు మీ అయ్యని బయటికి పిలువురా రే అననండి మీరంటే. నేను వచ్చినా కానీ మీ అందరికి నేను దుప్పట్లు ఇవ్వలేను. నేను దుప్పట్ల సత్రం అట్లాంటిది పెట్టనాడ. కానీ ఒక మంచి మాట చెప్తా, ఆ 4 రోజులు పశ్చాత్తాపంతో, సమర్పణతో, చాలా ఒరిస్సా నుంచి, చాలా ప్రాంతాల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి దేవుడు తీసుకొని వస్తాతో ఎక్కువ శాతం నేనే మాట్లాడతా. 4 రోజులు సంఘాలతో వస్తారు దైవజనులు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను ఎంత పని చేస్తున్నావు వాళ్ళ కోసం, నేను సంఘం కోసం. నేను ఇన్ని ప్రాంతాలు నా సంఘాన్ని ఆదివారం నేను తెల్లవారుజామున మాచర్లలోకి వస్తే, ఆదివారం నాడు తెల్లవారుజామున మాచర్ల పోతే మళ్ళీ ఆదివారం నైట్కి బయలుదేరితే మళ్ళీ తెల్లవారుజాము. ఇంకది నా సర్కిల్, లైఫ్ సైకిల్ ఎట్టుంది నాది. మీ మార్కాపురం పుణ్యమాన్ని ఈ పూటే నేను మాచర్లో ఉన్నా. ఈరోజు ఒక్కరోజు ఉదయం కొంచెం దగ్గర. నేనేమంటానంటే సంఘం, దేవుని పిల్లలు వాక్యానికి దగ్గర అవ్వాలి. పోయిన సంవత్సరం పాట రాశా, మీరు మామూలుగా వినండి. సజీవయాగమై సియోనుకు స్తుతి హారతినై నీ చెంతకు, నిన్ను చేరాలనే నాశయా, నీవుగాక నాకు ఏదియు లేదయా. సజీవయాగమై సియోనుకు స్తుతి హారతినై నీ చెంతకు. ఇవన్నీ సమర్పణ నుంచి వచ్చిన పాటలు. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవింతును, నాకున్న ఈ బలముతో నీ కాడిని నే మోతును. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. పాపములో ఏమున్నది, క్షణికమైన సంతోషమే. లోకములో ఏమున్నది, అల్పకాల సుఖభోగమే. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైనదయా. ఎన్ని కడుపారా నోరారా బతకాలని తీర్మానం చేసుకొని, వాక్యం ఏంటంటే నేను వాక్యం ప్రకటిస్తుంటే నా కడుపులో కలిగిన ఆలోచన కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపనీయుము యేసయ్యా నా జీవితములో. ఎవ్వరు ఎట్టున్నా నాకు పర్వాలేదయ్యా, నేనైతే ఇట్టునే ఉండాలి. ఎర్నెస్ట్ పాల్ అనేవాడు ఇటు చచ్చిపోవాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నమ్మకమైన జీవితం నాకు వాక్యం వింటే అది కలిగింది. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలన్న ఆలోచనలు నా గుండెలో కూడా రేపబడ్డాయి. నాతో ఉన్న సహవాసంలో బిడ్డలు కూడా అట్లా ప్రతిష్ఠించుకుంటారు, అట్లా అప్పగించుకుంటున్నారు, అట్లా ప్రభు కొరకు తీర్మానంలోనికి రాగలుగుతున్నారు. ఇప్పుడు వాక్యం విన్నాక కొంచెంలో కొంచెమైనా మన జీవితంలో ఇంత పరివర్తన లేనప్పుడు మన వాక్యం ఏం విన్నట్టు? వాక్యం విని నువ్వేం చేసావు? వాక్యం విన్న తర్వాత నీలో కలిగిన మార్పు ఏమైనా అని కనీసం గవర్నమెంట్ వాళ్ళు అన్న ప్రోగ్రాంలు పెడతారు. నాడు కొంచెం పర్వాలేదు, నేడు మరీ దౌర్భాగ్యం. అసలు ఈ నేడు చూడటానికి లేనే లేదే. ఆ పౌలే గారు పూర్వం హింసకుడును దూషకుడును, ఇప్పుడు మనం చెప్తే పూర్వం హింసకులం, ఇప్పుడు మరీ పరమ. అమ్మా, నేను మంచి మనసుతో నీ మాటలు మీరు తీసుకోండి. మీ ముక్కు మొహాలు నాకు తెలియదు, కానీ నా కడుపులో ఉన్న బాధ మీరు ఈ పూట అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే, దేవుడు నన్ను ఒక దినాన్ని దర్శిస్తే నేను ఇట్లా బయట సభలకు రావడానికి నేను ఒప్పుకున్నా. లేకపోతే నాకున్న దర్శనం ఏంటంటే మాచర్ల మొత్తాన్ని పరలోకంలో చూద్దామని చెప్పి కోరుకోండి. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీ చర్చి కాదు నిండాల్సింది, నా రాజ్యం నింపబడాలి. నువ్వు పరలోకాన్ని నింపే సేవకుడి అబ్బాయి, ఉన్న ఊర్లో నిలబడ, మాకు చేసేవాళ్ళు చేస్తుంటారులే, నువ్వా నీతో చాలా పని ఉంది. చాలా సంఘంలో చాలా సంఘస్థులు
బాగుపడదు. అరే నాయన, బయట అన్యులు కాదురా, ముందు సంఘాన్ని బాగు చేయరా. అన్ని సంఘాలు బాగుపడితే దేవుని రాజ్యం త్వరగా రాబోతుందని నామల్ల. మీలో సంపూర్ణతను చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ. కొంచెం బిగ్గరగా చెబుదామా? ఏమండి, వాక్యం విన్న తర్వాత మళ్ళీ తగ్గింపు ఉంటే ఇంకా భేదాభిప్రాయాలు ఎందుకు వస్తాయి? గొడవలాడి నన్ను సరిగ్గా పలకరీలేదనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? నీకు వాక్యం వెనకనే అయ్యని అవునా కాదా చెప్పలేదు అర్థం. నాకెళ్ళి నేను అన్నది నిజమా కాదా? మరి భిన్నాభిప్రాయాలు ఎందుకు కలుగుతున్నాయి? నేను ఒక మనిషితో, ఈ మనిషితో నేను మాట్లాడిన అనుకో, ఆ పక్కన ఉన్న మనిషి ఓర్చుకోలేడు. ఇగో వీళ్ళు గిల్లుకుంటారు. చూడండి, కట్టలు ఇస్తాడు ఆయన. మనం పేదోళ్ళం. ఒరే పిచ్చోడా, వాడు కట్టలేమీ లేదురా, వాడు చర్చికి ఈరోజు తగలబడ్డాడు. వాడు వచ్చింది ఈ పూటే. ఆ పూట వాడితో మాట్లాడకపోతే ఏ పూట రాడు. వాడితో మాట్లాడకపోతే వాళ్ళ ఇంట్లో భార్య అల్లాడి సస్తుంది. రోజు ఆకులు మేపిస్తాడు మనిషి, అన్నం తినేడు, నీళ్లు తాగనేడు, బతకనీడు. అట్లాంటి మనిషి ఆ సాక్ష్యం నాకు చెప్పింది. నీకింటే నీకుండే బగిలిద్ది. అవి నీకు తెలియదు. నేను ఆ మనిషితో ఒక 5 నిమిషాలు నేను కేటాయించాలా? నీకు వాక్యం తెలిస్తే అసలు నన్ను ఇక్కడ ఎవరు పట్టించుకోవాలా? దేవుడు నన్ను పట్టించుకుంటే చాలు. దేవుని కృప నేను పొందుకోవాలా? దేవుని దృష్టిలోనికి ఒక యోగ్యమైన వ్యక్తిగా నేను మిగిలిపోవాలి. ఆయన కృప పొందుకున్న బిడ్డగా నేను మార్చబడితే నాకు అంతే చాలు. ఇవన్నీ నీకు వాక్యం వింటుంటే కదా వచ్చేది, కాదా? అవునా కాదు చెప్పలేదండి. వాక్యం వింటుంటే నీకు మందిరానికి రాబుద్ది కదా? అందరికంటే ముందు రావాలన్న ఆలోచన నీకు కలగదా? అందరికంటే ముందు వస్తావు, అందరికంటే వెనకపోతావు. నీకు వాక్యం నువ్వు నిజంగా విన్న మనిషి వేది. ఇప్పుడు ఈ లెక్కలో చెప్పండి, మీరు వాక్యం విన్నోళ్ళేనా? అందరికంటే ముందు వస్తారా, అందరికంటే వెనకాల పోతారా? మీ సంగతి చెప్పండి. ఉల్టా చొక్కా తిరగలు వేసుకున్నట్టు. ఎట్లా చెప్పండి? అందరికంటే లేటుగా వస్తావు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప 1, పరిశుద్ధాత్మని సమాస కాపుదల హల్లెలూయా 2, మీకు మీ కుటుంబాలకు అమ్మాయి బైబిల్ తీసుకురా, నేను బయట తగలబడతా. హల్లెలూయా. తోడేయండి, కాపాడి నడిపించును గాక పెద్దోడ పదరా. హల్లెలూయా. అసలు ఇప్పటికిప్పుడే నువ్వు అసలు ఒక భారతదేశ ప్రధానికి కూడా అంత అడవుడు ఉండదు, అంత చేస్తున్నావు. నువ్వు వాక్యం వింటే కదక్క. వాక్యం వింటే ఆయన సన్నిధిలో ఉండబుద్ధి అయింది, ఆయన కోసం బతకబుద్ధి అయింది, పరిశుద్ధతను కాపాడుకోబుద్ధి అయింది, పరిచర్య చేయబుద్ధి అయింది, దేవుడి కోసమే బ్రతకాలన్న వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు ఆయన నామల్లో. ఇవన్నీ వాక్యం వినాలా? వాక్యం నీ కడుపులో మిగిలిపోవాలా? నేను ప్రభు కొరకు బ్రతకాలన్న ఆలోచన కలిగితే నీకు ఇచ్చిన సంఘం, నీకు ఇచ్చిన దైవజన్ని చూసుకొని దేవుని రాజ్యం చేరుతాం. నీకు వాక్యం తెలియనప్పుడు ఏమన్నా చర్చికి పోతున్నాం, ఆ చర్చి నేను భోజనాలు బాగా పెడుతున్నానుగా, 3 రకాల అయ్యగారు మన దగ్గర సందాలు తీసుకుంటే ఉన్న రకమే సరిగ్గా పెట్టడమ్మా. మొన్న సాంబార్లో మునక్కాయలే కనపడలేదు. నేను రేపు వండే సాంబార్లో మీకు అసలు కందిపప్పు కానీ రాదు, అది చూడండి. ఖచ్చితంగా అయ్యగారు నీకు దండం పెడతా, ఖచ్చితంగా అందరినీ తీసుకురా. మార్కాపురం ఫ్రీ బస్సు, 2 బస్సులుగా మాట్లాడి నువ్వు జనవరి 15, 16, 17, 18 4 రోజులు నా పారం లేస్తే అందరికి టీకాలు వేసి పంపుతా. నేను ఎప్పుడు కూడా దుర్మార్గంగా, ఇదిగో నా దగ్గరికి చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన నా విశ్వాసం, వేరే విశ్వాసం, ఒక్కళ్ళ దగ్గర కూడా తిక్కలగా నాకు డబ్బులు తెలియని వ్యక్తులు నా ఫోన్కి డబ్బులు పంపితే వాళ్ళకి తిరిగి పంపించిన సేవకుని దేవునికి నాకు తెలుసా? ఎందుకంటే ఒక దైవజుని కష్టం చూసి పెరిగాను. నాకు తెలుసు సేవకుడు ఎంత నలిగిపోతాడో నాకు తెలుసు, ఎంత ప్రయాసపడితే సేవ జరిగిద్దో నాకు తెలుసు. నేను ఎప్పుడు అజ్ఞానమైన పనులు ఎక్కడ చెయ్యలేదు, చెయ్యను కూడా. ప్రారంభమైంది నమ్మకంగా దేవుడు ఇచ్చిన ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రభు కృపించును గాక. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, నేను మీ అందరికి చెప్పే మాట ఏంటిదంటే, హృదయంలో నీకు వాక్యం ఉంటే నువ్వు చెడిపోవు, నువ్వు పడిపోవు, నువ్వు తొట్టిల్లిపోవు, నువ్వు వెనకబడవు, నువ్వు దిగజారిపోవు. ఒక వారం ఒకలాగా, ఇంకొక వారం నువ్వు ఉండవు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? వాక్యం గుండెలో అంతేగా. శ్రమలు, కష్టాలు, బాధలు యోబుకున్నాయా? యోబుకి లేవా? ఇంట్లో ఎన్ని శవాలు? తమ్ముడు ఎన్ని శవాలు నాన్నయ్య? ఇంట్లో ఎన్ని? 10.
10 శవాలు. ఎవరి కోసం ఏడవాలి ఇప్పుడు? పెద్దోడి కోసం ఏడాలి, చిన్నోడి కోసం ఏడాలి, అమ్మాయి కోసం ఏడాలి, ఎవరి కోసం ఏడాలి? నేను ఒక మాట మిమ్మల్ని యథార్థంగా అడుగుతాను, ఇంట్లో ఒక శవం ఉంటే మీరు చర్చికి వద్దరా? చర్చికి రాకపోక మీరేమంటారు? అయ్యగాడేడి అయ్యగాడు GARU తిరగబడి GADU వచ్చింది. ఆర్యు పోయింది, GARU లేదు ఇప్పుడు. ఏంటిది? వాడేటి ఏడి? నువ్వు నన్ను అనేది ఏముంది? మోసేలు అంటాడు, మోసే అను వాడు ఏమాయనను వాళ్ళు కూడా అంటే నా విశ్వాసులకు చెప్పే ఒక మాట మీకు చెబుతున్నా, ఎప్పుడైనా వృద్ధి పెట్టుకోండి. నీకు కష్టం నష్టం ఆరమో భారమో అన్నింటినీ నువ్వు నాతో చెప్పినప్పుడు ఇంట్లో జరిగిన కుప్పగూలిపోయే ఆ పరిస్థితిని కూడా నువ్వే నేరుగా నాకు ఫోన్ చేసి చెప్పాలా. మంది చేసినట్టు చేయకూడదు. అక్కడ నాకెవడో పరాయుడు చెప్పేది అసలు ఆ విషయాన్ని నువ్వు నాకు చెప్పలేవా? బాధే, ఏం చేద్దాం? అసలు ఎవరూ చచ్చిపోవద్దు అంటారు. ఇంకా ఏం నడుచుతారు నాకెళ్ళి? అసలు సావుద్దా? బతికినంత వరకు బతకండి అమ్మ అంటే నేను సత్తయ్య గారి సత్య పేడ పోయిదాన్ని నువ్వే నాకు సాక్ష్యం చెబుతావు. వేడ బతకమంటే నేను సత్తనంటావు, చచ్చిపోతేనేవో చచ్చిండని నువ్వు చచ్చికి రావు. చిన్న చిన్న సమస్యలకి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు లేరా? మీరు చూడలేదా? ప్రారంభం నుంచి రక్షించబడిన విశ్వాసులందరూ ఇక్కడ ఉంటే ఈ మందిరం సరిపోయేదా? ఎందుకు నిలబడలేదు వాళ్ళు? ఈ మందిరంలో నిలబడాలన్న ఆలోచన ఎందుకు కలగ? ఈ మందిరానికి ఒక మనిషి పిలిస్తేనో, మనుషులు ఏదో ప్రలోభాలకు గురి చేస్తేనో, ఎవరో రమ్మంటేనో మీరు ఇక్కడికి రాలేదు. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తోడుకొని వచ్చాడు. ఎవరండి? ఒక ఇంట్లో వినండి అందరు ఈ మాట, మీరందరూ అండి. ఒక ఇంట్లో నువ్వు పుట్టినప్పుడు నీ తండ్రి గోసి కట్టుకున్నాడైనా తండ్రి తల్లి కొంతమంది తిక్కలతనంతో ఉంటారు తల్లులకి. వాళ్ళు మామూలుగా పప్పు వండితే మొత్తం మాడిచెక్కల పప్పు అయితే, ఒక ఇంటికి ఇష్టంగా పోతే వాడు మొత్తం నల్లగా ఉంది. ఏంది అబ్బాయి అంటే పప్పురా. ఇప్పుడు నాకంటే నేను చేసిన పప్పు అన్న తెల్లగా ఉంటుంది, నీదేదిరా అంత నల్లగా ఉంది ఎదురా అంటే మా అమ్మ ఎప్పుడు అంతే చేసిద్దా. వాడికి నాలుగు అట్నే అలవాటైంది. వాడికి తినక వేము తీయనుండని ఆయనకి వేపాకు గురించి వేమన పద్యం రాసిన ఆ వేమనకి వేపాకు గురించే తెలిసింది. ఏమో చేసే పప్పు గురించి తెలిస్తే ఇది కూడా రాసేవాడు. తినక మాడిపోయిన పప్పు కూడా కమగనే ఉంటుందండి. అవును, తల్లే. మళ్ళీ ఇల్లు గుడిసే, ఎదురుగా బిల్డింగ్ ఉంటే దాంట్లోకి సాయంత్రానికి దాంట్లో పోయి పండుకుందాం. అదే సర్వసాధారణంగా మన ఇంట్లో మనకున్న ఇంట్లోని పడిసత్తున్నవే ఒక సంఘాన్ని ఎట్ట మారుతుండండి విశ్వాసం? నాకు అర్థం కదా. ఒక దైవజనుడు నీ కోసం కన్నీళ్లు గార్చి ప్రాణం పెట్టి తిప్పలు పడి గుండెలు బాదుకొని నీ సమస్యను తన సమస్యగా భావించి తినే ఆ భోజనాన్ని పక్కకి నెట్టి ఆ పూట నీ కోసం ఉపవాసం ఉండి నువ్వు ఇల్లు కట్టుకుంటే ఆయన కట్టుకున్నట్టు, నీ బిడ్డకి ఉద్యోగం వస్తే ఆయనకు ఉద్యోగం వచ్చినట్టు, నీ ఆనందాలన్నింటిలో ఆయన సంతోషపడి నీ కోసం ఒక వెన్నెకలాగా నీ కుటుంబం కోసం నిన్ను నిలబెడితే నీకు అసలు ప్రార్థన తెలియదు, పరిశుద్ధి తెలియదు, క్రమం తెలియదు, సమర్పణ ఏమీ తెలియని మనిషిని అన్నిటిని నీకు నేర్పిస్తే ఈరోజు బాగా పాటల గేట్లు అన్ని నేర్చుకొని బాగా పొడుగు చర్చి ఉన్న చర్చిలోకి దూరపడి ఆడ కూర్చుంటావు. ఇదే నన్ను చేసి నాకు చెప్పు. నువ్వు ఎదగటం అంటే ఏంటిది? ఎదురు తిరగటం ఎదగటమా? పిల్లలు ఎదురు తిరగటం ఎదగటమమ్మా? అదేనా? మీ పిల్లలు ఎదురు తిరగటమే ఎదగటమా? మీరు చెప్పండి నాకు. ఏందమ్మా ఎదగటం అంటే ఏంటమ్మా? తండ్రిని తల్లిని అర్థం చేసుకోవటం, అదేమి ఎదుగుదలమ్మా? వాడు ఎదిగే కొద్దీ తల్లి కష్టం ఏంటిదో తల్లి కష్టం ఏంటిదో వాడికి అంతేగా. అరే మమ్మల్ని ఇంత పెద్ద చేసి నీకు పాట రానివాడికి పాట అదే పాడురా అంటే వద్దనియా, నేను పాడితే గేదెలు కూడా పారిపోయి వద్దులే, ఎందుకు నువ్వు సాహసాలు చేయమోవాలి, బతకాలి కదా అని నువ్వు అన్నా, అరే బతుకుతారులే నేను చెప్తారా ధైర్యం అని వాడిని నిలబెట్టి, అమ్మా వీడు గాయకుడు, వీడు చేసేది గాయాలే, వాడి పేరే గాయకుడు తల్లి, వాడు గాయాలు రేపుతూనే ఉంటాడు. పాట ఏమో స్విట్జర్లాండ్లో ఉంటే తాళ్ళలో మలేషియాలో ఉంటుందమ్మా. అస్సలు పాటకి కానీ తాళానికి కానీ పొంతన ఉండదు. మీరేం పట్టించుకోవద్దు. అబ్బాయి మన అబ్బాయి, వాడు నేర్చుకుంటే వాడు దేవుళ్ళు ఎదుగుతాడని తాళం రానివాడికి పాట నేర్పితే ఇంక వాడు దిగట్ల, వాడు దిగట్లేదండి. వాడు అరే నేను ఆరాధన నేను చేస్తాలే బ్రో అంటున్నాడు. ఒరే కాదురా, నన్ను చేయని సేవ నేను చేయాలి కదరా. నీకు పిలుపు లేదు, దర్శనం లేదు, పాడు లేదు. అబ్రాహాంతో పాటు లోతుగాడి లాంటి నువ్వు దిక్కు దేశ లేకుండా ఉంటే నాతో పాటు కలిసేందుకు దేవుడు ఎందుకో నిన్ను ఆశీర్వదించాడు. కానీ లేరా అంటే అయ్య గారికి నా మీద కుళ్ళు. చూడండి, మీరే చూడండి.
ఇవన్నీ వాక్యం తెలియకనే జరుగుతున్నాయా కాదా చెప్పండి మీరు అందరు. నాకు బస్సు టైం అవుతుంది, చూడకూడదు. వాడు ఆపడు నా కోసం. నెల్లూరు పోవాలి రేపు ఉదయం సేవకుల మీటింగ్. చెప్పండి అమ్మా నాన్న, చెప్పండి. వాక్యం తెలిస్తే ఇవన్నీ చేస్తారా ఏంది మరి? వాక్యం తెలిస్తే మన ప్రవర్తన ఇట్టెందుకు ఉంటుందండి? కుడితి తాగిన గేదెలోనేమో పాలు తాగిన పావులోనేమో విషమా? మంచి వాక్యం విన్నా విశ్వాసంలో అవిధేయత ఉందా? ఇంకా సేవకుని విలువ అర్థం కాలేదు, ఇంకా సంఘం విలువ అర్థం కాలేదా? ఇంకెట్ట పథకాలు అర్థం కాలేదా? ఇంకెట్ట నడవాలో అర్థం కాలేదా? ఎట్ట అప్పగించుకోవాలా, ఎట్ట ప్రతిష్ఠించుకోవాలా ఇంకా నీకు తెలియలేదా? సంఘంలో తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. అందరికీ నీకున్న మనసు ఉంటుందమ్మా. కొంతమంది కనీసం కూర్చోవడం కూడా తెలియదు. పార్కులో కూర్చుంటాడు. కొంతమంది సైడ్ స్టాండ్ వేస్తారట, కొంతమంది ఏకంగా సెంటర్ స్టాండ్ వేస్తారు 2 కార్లు. మరి ఆ కాలు జాపినప్పుడు మరి ముందామ ఇబ్బంది పడుతుంది. మరి కొంచెం ఆమె అప్పటికి ఏమనలేక కాలు పారని జాపితే ఇక ఆ ముందామా ఇక మాటికి ఒకసారి ఇట్లా అనని కొంచెం ఉరుములు వెరుపులు వాతావరణంలో అల్పపీడనం చూపించినా ఏమో మాత్రం నిర్భయంగా నిరాటంకంగా యోబుకి అక్కలా కూర్చొని ఉంటుంది. ఎన్ని సమస్యలైనా నేను భయపడను, ఏదైనా తాడోపేడు మనం తెలుసుకున్నాం. నా వాక్యం ఏమి ఈ సందుల్లోంచి పోతుంది, నీ గొంతులోకి మాత్రం రాట్లా. మరి ఎప్పుడు నువ్వు వాక్యం ఎప్పుడు వింటావు? నువ్వు ఎప్పుడు వాక్యానుసారంగా బతుకుతావు? వాక్యానుసారంగా బతకవా? వాక్యం వద్దా? వాక్యాన్ని చేర్చుకోరా? యోహాను సువార్త మొదటి వాక్యం ఏం రాయబడింది? ఆది వాక్యం, ఆ వాక్యం అంతేగా. దేవుని ఎద్దుంది, అది ఆ వాక్యమే దేవుడే వాక్యం. అంటే వాక్యాన్ని చేర్చుకుంటే నువ్వు ఎవరిని చేసుకున్నట్టు? వాక్యం నీ గుండెలో లేదంటే మరేంది? సరే, మరి మీకు 3 విషయాలు, చాలా విషయాలు, కానీ 3 విషయాలు ఓకేనా? ఇప్పుడు వాళ్ళని పట్టుకొని ఏమంటున్నాడు చెప్పండి నాకు కొంచెం. అందరు పలకండి. ఎందుకన్నాడు అంటానికి సర్పంలోనే ఒక 3 గుణాలు చెబుతా. ఆ గుణాలు కనుక ఒకవేళ పొరపాటున నీళ్ళు కనిపిస్తే ఈ రాత్రి మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. దేవుని కోసం బతుకు. ఇట్ట చచ్చిపోయినవా నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. ఇట్ట నీ ప్రాణం పోవటం దేవునికి ఇష్టం లేదు. ఖచ్చితంగా మనందరము సరైన నడిపింపులోనికి నడిపించబడి వాక్యం ద్వారా పట్టబడదుము గాక. సర్పంలో ఉన్న మొట్టమొదటి గుణం ప్రమాదకరమైనది అనండి. అందరు కలిసి కొంచెం గట్టి చెప్పాలి. సర్పం ద్వారా కలిగేది ఏంటిది నాకు చెప్పండి. ప్రమాదం అనండి. అది బతకదు. ఇప్పుడు ఎక్కడన్నా పాము, ఇప్పుడే పాము పోతుంది అనుకోండి, పోనీలేబ్బా జరగబ్బాయి జరగబ్బాయి పోనీలేబ్బా ఎవడన్నా అంటాడా? మీకు చాలా అర్థం కావాలి ఈ రాత్రి. నేనేమంటున్నానంటమ్మా, ఇటు చూడండి. వాక్యం విన్నాగా, మందిరానికి వచ్చినాగా, మన స్వభావాలు సంఘంలో ప్రమాదకరంగా ఉండొద్దమ్మా. మన ద్వారా నష్టం జరగద్దేడా. మనము మేలుకరమైన బిడ్డలంగానే సంఘంలో మిగిలిపోవాలి. మన ద్వారా మేలు జరగాలమ్మా, మన ద్వారా ప్రయోజనం కలగాల. మనం ప్రమాదకరమైన వ్యక్తులుగా ఉండొద్దు. మన మాట ప్రమాదకరంగా ఉండకూడదు. మన రాక, మన అర్పణ, మన తీర్మానాలు, మన ఉద్దేశాలు ఉండద్దమ్మా. కొంతమంది వాక్యం చదువుతుంటే, నేను ఆదికాండం చదివితే వాళ్ళు ప్రకటన గ్రంథం తీసి చదువుతుంటారు. వాళ్ళకప్పుడే అవుతాయి ప్రకటనలన్నీ. నేను చెప్పింది ఏంటిది? వాళ్ళు కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి స్వచ్ఛ భారత్. వీళ్ళేం చేస్తారు చెప్పనా? పాటల పుస్తకం తీసి పాటలు రాగాలు తెస్తుంటారు. అది దయ్యాలు రాత్రి పోవా నీ వాక్యం నేను అని. నువ్వు వాక్యాన్ని అసహించుకుంటున్నావు అంటే నువ్వు ఏసైనా పక్కన పెడుతున్నావు. అంత అద్భుతమైన వ్యక్తి నేను గిన్నీస్ బుక్లో రాత్రి రేపు చూద్దు కానీ. ఎందుకంటే చాలా వింతకరమైన కార్యం చేస్తున్నాను నువ్వు. ఒక పాపిష్టోడు వాక్యం విని మారు మనసు, ఒక జక్క ఏసై దగ్గరికి వచ్చిండు. యేసు ప్రభు ఎవరో చూద్దామని వచ్చిండు. వాడికి యేసు ప్రభు ఎవరో తెలియని కూడా తెలియదు. వచ్చి చూసిండు. జక్క తొందర దిగవాయన, ఈరోజు మీటింగ్కి రావాలి. జక్క వెంటనే చేర్చుకున్నాడు.
ఇంటికి బొంగని జక్కయ్య తీర్మానం చెప్పండి. నా ఆస్తిలో సగం ఎవరి దగ్గర అన్యాయంగా ₹1 తీసుకుంటే, ఆయన మాట్లాడిన మాటలన్నిటికీ భార్య ఆ పై ఊపిరి పైన పోయేటట్టుంది ఆ మనిషికి. ఎందుకంటే వాడంత దుర్మార్గుడు. వాడు డబ్బులు ఇవ్వకపోతే వాడు తానం చేస్తున్నాడు ఒక మనిషి. ఇదేనండి ఆయన సంగతి చెబుతాడు. తానం చేస్తున్నాడు ఒక మనిషి బయట, డబ్బులు ఏమయ్యా పన్ను కట్టలేదు అని, రేపిస్తా. రేపేందిరా, నిన్ననే ఇస్తానన్నావు అని బకెట్లో నీళ్ళు ఆడ బాడపోసి బకెట్ తెచ్చిపోతున్నాడు. మళ్ళీ ఏ బకెట్లు అయ్యి రాతి బకెట్లు, ఇత్తడి బకెట్లు, స్టీల్ బకెట్లు కూడా కాదు, పెరుగు బకెట్లు. ప్లాస్టిక్ వచ్చి పెరుగు బకెట్లు లేవు. అసలు మన భారతదేశంలో ఉన్న జ్ఞానం ప్రపంచంలో లేదు. నేను పోయిన 2 వారాల కింద బేరం దేశం పోతే ఆడ బాత్రూంలో కూడా పెరుగు బకెట్ ఇవ్వండి. ఎందుకంటే మన ఆడుంది భారతీయుడు కదా, మన ఇండియా వాడు ఆడుండేసరికి బకెట్ కూడా అదే. ఎంత దర్శనంతో బకెట్ని తీసుకుపోయిన ప్లేట్లో. సరే అంటే అట్లాంటి మనస్తత్వం. ఎదుటితోటి తపేల, పక్కింటోడి చెంపు, వెనకింటోడి బకెట్ అన్నీ వీడింట్లోనే ఉంటాయి. ఎవరింట్లో ఏది పోనీయుడు. అట్లాంటోడు ఆస్తిలో సగం అంటే భార్య మరి ఆయనకేమనాలా? సగానికి సగం బాయ్. మరి ఎవరి దగ్గర ₹1 తీసుకుంటే ₹4. అసలు ఆమెకి నమ్మశక్యంగా లేదు. అదే బయటికి యేసుప్రభు చూస్తానని చెప్పి వచ్చి వీడేంది, వీడిని నేను చూడాల్సి వస్తుంది. ఏంది జక్కయ్య మామయ్య నీకు ఏమైంది? అసలు నాకేమి. జక్కయ్య గురించి చేసే ఒక సాక్ష్యం చెప్పింది. ఏంటి చెప్పండి? ఇతడును అబ్రహాము కుమారుడే. మరే మీరు ఆయనకి సపోర్ట్లు కొట్టడమే కానీ మీకు నేను సపోర్ట్ కొట్టేటట్టు మాత్రం మీరు ఎప్పటికీ హల్లెలూయా సపోర్ట్ కొడతనే ఉండండి. మీరు ఏంది ఎట్టయితే ఎడ చెప్పును. దేవుని కోసం దిగమంటే దిగవా, ఎప్పటికీ ఎక్కువ ఇబ్బంది. జక్కయ్య త్వరగా దిగని అన్నప్పుడు జక్కయ్య ఎట దిగిందని ఉంది బైబిల్లో. జక్కయ్య త్వరగా దిగి అనుందా లేదా బైబిల్? ఆ జక్కయ్యలాగా నువ్వే ఆ మేడి చెట్టు మీద నువ్వు ఉంటే నిన్నే పిలిస్తే నువ్వేం చేస్తావు? చెప్పరా? ఇగో పైకి తీసుకుంటే రాగలదు అంటే అసలు నువ్వు జక్కయ్య కానట్టు. కింద మరి అందరు చూస్తే పరుగు పోయిద్దిగా. జక్కయ్య ప్రజల్ని చూడలేదు, ప్రభువునే చూశాడు. ప్రభు మాటే విన్నాడు, ఆ మాటనే గుండెలోకి తెచ్చుకున్నాడు, ఆ యేసేనే ఇంటిలోకి చేర్చుకున్నాడు. నాకు మాట చెప్పండి, ఎన్ని వారాలు పోయాడు చర్చికి జక్కయ్య? ఎన్ని వర్తమానాలు విన్నాడు? మరి ఆయన సాక్ష్యం ఏంటిది? ఇతడును. నేను ఒక మాట చెప్పను మీ గురించి. మీరు ఇన్ని వారాలు చర్చికి వస్తుంటే సాధన కదా, ఇతడును నా కుమారుడే వాడు. నువ్వు 31st నైట్ చేస్తావు కదా తీర్మానం, ప్రభువా ఇండియా ఇస్ మై కంట్రీ తండ్రి, భారతీయులందరూ నా సోదరులయ్యా, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను తండ్రి, నాయనా హల్లెలూయా. ఇంక నుంచి చూసుకో తండ్రి, జనవరి 1వ తారీఖు నుంచి చూపిస్తా నీకు తడాకా అని. ఆ రాత్రి ఒక సొక్క ఎక్కువగా అరుతారు కన్నీళ్ళు. అసలు ఆ రోజు మొహాలు చూస్తే నేను పచ్చా. ఏది జక్కయ్య భార్య నోరు ఎలా పెట్టి అన్నది చూడు, అట్లా నేను 31వ తారీఖు అట్లా అనిపిస్తారు. 1వ తారీఖు ఇంకా రాలేదు చేజకే, నువ్వు రావు నాకు తెలుసు రే ఈ సంగతి. ఏందండి నేను ఏమంటాను మీరు వినాలా? నా బాధ ఈ పూట మీకు అందరికీ అర్థం కావాలా? నా వల్ల అల్లెలు చెప్పండి. సర్పం ఏంటిది మొదటిది చెప్పండి, చెప్పండమ్మా. మన ప్రవర్తన ఇక్కడ ఎట్లా ఉండకూడదు చెప్పండి. వాక్యం విన్న తర్వాత ప్రమాదకరమైన ప్రతి స్వభావాలు ఆయన నామములో శుద్ధీకరించబడును గాక. మన మాట ప్రయోజనకరంగా ఉండాలా, మన ప్రవర్తన ప్రయోజనకరంగా ఉండాలి. ఇదిగో నేను ఇట్లా మాట్లాడితే నా పక్కన వాళ్ళు ఏమవుతారో అనే ఆలోచన నీకు ఉండాలి. నేను ఈ స్టెప్ తీసుకుంటే సంఘంలో నా ద్వారా ఎంతమందికి ఈ ప్రమాదం పొంచుంటది అన్న ఆలోచన ప్రతి ఒక్కరి హృదయాలలో. కొంతమంది చర్చికి రావటమే లేటు కంటే వాళ్ళు యేసు ప్రభు సెలవు దిగితే ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు సెలవు మీదకి ఎక్కినట్టు నిలువు మోకాలే చెట్ట చేతులు ఆడాలి. నువ్వు చర్చికే లేటుకు వచ్చినావు, మధ్యలో వచ్చింది తప్పు, వచ్చిందాన్ని వచ్చినట్టు సాటుకొచ్చి కూర్చొని వాక్యం ఏనద్దు నిలువు మోకాలేసి 2 చేతులు జాపితే ఇంకప్పుడు ప్రార్థన చేస్తుంటామా, తండ్రి
నీ బిడ్డలందరూ పాపులనే? నేను ఒక్కదాన్ని పరిశుద్ధురాలయ్యా? ఏం ప్రార్థన చేసినావు నువ్వు అంత లేటుగా వచ్చి? నువ్వు ఇటు 2 చేతులు చాపి ప్రార్థన చేస్తుంటా పక్కనావా? మనకి తెలియక తొందరగా వచ్చినాం. ఓకే, వేసిందిగా కాటు. డేంజర్ పర్సన్. విషబీజం పడిందా లేదా? నిన్ను చూసి నలుగురు దేవుని కొరకు నడవాలా? దారి తప్పిపోయి త్రోవ తప్పిపోయిన వ్యక్తులుగా ఇక్కడ నీ ప్రవర్తనను బట్టి ఎవరు ఉందకుందరు గాక. మన ప్రవర్తన బట్టి మనం నిలబడాలా, నలుగురిని నిలబెట్టాలి. మనం నడవాలా, నలుగురిని నడిపియా. మనం మండాలా, నలుగురిని. ఇదేంది ఇట ప్రమాదకరంగా ఉంటుంది ఏంటండి? ఎక్కడికక్కడ చంపుడే పనే. పాము అంతే. మన ఈ మధ్య అమెరికాలోనో ఎవరు ఏ దేశంలో ఒక ఆమె పామును పెంచుకుందంట. కష్టపడి ప్రయాసపడి ప్రేమతో ఆమెకి ఏం దొరకలేదేమో ఆ టయానికి. పాముని ప్రేమతో పెంచిందంట. అది దగ్గర ఒక 1 నెల రోజులు అయిందంట భోజనం మానేసి. పాపం ఏమో అసలు అల్లాడిపోతుంది. అమ్మో నా పాము అసలు ఏం తినలేకపోతుందని, అది బేకపోతుందని ఏమో బేకపోతుంది. హాస్పిటల్ తీసిపోయి డాక్టర్ని అడిగిందంటే ఏందయ్యా పాము? అది తినట్లేదయ్యా, నాకు అసలు మనిషి అంతే లేదా. మరి ఏంది దాన్ని? అది తినకుండా అంతే ఉంటుంది, ఏమేం చేస్తుంది చెప్పానండి అంటే, రోజు వస్తుందంట, చుట్టుకుంటుందంట. అవును, ఒకసారి మెడకాయ దగ్గర తలకాయ దగ్గరికి, ఆమె తలకాయ దగ్గరకు వచ్చి నోరిట అటు తెరుతుందంట. మళ్ళా చుట్టుకున్నది కూడా కిందకు వచ్చి మళ్ళీ కిందకి బాకి దాని స్థలంలో అది పండుకుంటుందంట. డాక్టర్ చెప్పినంట, 1 నెల రోజుల నుంచి నిన్ను మంచిగా తినటానికి లైన్ చేసుకుంటుంది. అది నీ తలకాయ కూడా దాని గొంతులో పడటానికి బాగా నోరు సాగ తీసుకుంటుంది. బాగా ఆకలితో నిన్ను మిగితే పేడపోయిద్దని చెప్పి వస్తుందని. ఎప్పటికైనా ప్రమాదమే పాము. వాళ్ళు సర్పసంతానం అంట. మరి మన సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నావా, ప్రమాదకరంగా ఉన్నావా? మన మాట, మన పద్ధతులు, మన ఉద్దేశాలు సంఘంలో ఎట్లున్నాయి? ఏ విధమైన వ్యక్తులంగా మనం మిగిలిపోయినామండి? ఎట్లున్నాం మనం ఇక్కడ? మన ద్వారా సంఘానికి మేలు తప్పకుండా జరుగునుగాక ఆయన నామములో. ఇప్పటి నుండి మనందరం ప్రయోజనకరమైన వ్యక్తులంగా ఆయన సన్నిధిలో మార్చబడతాము గాక. నేను ఒక చిన్న మాట చెప్తే చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. 5వ వచనంలో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్న దేవుడు అక్కడ ఒక మాట చెప్పాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి, నిష్ప్రయోజనమైన తీగల్ని ఏం చేస్తాడంట? ప్రయోజనం లేని తీగల్ని పీకి పానేస్తాడు. నువ్వు దేవునికి పనికిరానప్పుడు నువ్వు ఎట్లుంటావు? అసలు నువ్వు క్షేమంగా ఉంటావా? నువ్వు సంతోషంగా ఉంటావా? కుటుంబానికి కాదు, లోకానికి కాదు, పాపానికి కాదు, దుర్మార్గతకు కాదు, దేవునికి ప్రయోజనకరమైన మనస్సును దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆయనకి పనికొచ్చే పనులు చేయండి. ప్రమాదకరంగా ఉండమాకండి. సంఘంలో అమ్మలు, అయ్యలు, అయ్యా, పిల్లలు, సంఘంలో ప్రమాదకరమైన కార్యాలు, పొర్రపాటును కూడా మీ ద్వారా జరగకూడదు. మన ద్వారా ప్రయోజనం జరగాలి. నువ్వు వచ్చే విషయం దగ్గర నుంచి, కూర్చొనే దగ్గర నుంచి, పాడేది, నువ్వు ఆత్మతో పాడితే నీ పక్కన వాళ్ళు అది నేర్చుకుంటారా? నేర్చుకోవాలా? హృదయమాన పాడుతుంటే నిన్ను చూసి ఎంతమంది అమ్మో చూడు అక్క ఎంత హృదయపూర్వకంగా ఆరాధన చేసి. భక్తి అంటే ఆమెనమ్మా. మన సంఘంలో ఏదైనా కానీ ఏ మాటకు ఆ మాటే. ఆమెను చూస్తే ఒక దైవికమైన భయం కలిగిద్దని ప్రజలు మాట్లాడుకోరా? నేను ఇంటి దగ్గర తక్కువగా ఉంటా. నేను అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఉంటే నా భార్య నాతో చెబుతూ ఉంటుంది, మా అయ్యగారు నువ్వు ఉన్న కొద్దిసేపు నేను చూస్తే భయం అనిపించింది. ఎందుకు రోకల పండలు తీసుకొని తిరగని ఇంటి చుట్టూ నన్ను చూస్తే భయపడ్డాను. నేను ఎప్పుడు చూసిన మోకాల మీద మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాను. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే మాకు భయం అనిపిస్తూ ఉంటుంది. ఆమె మళ్ళీ 8 గంటలు చేస్తుంటుంది ప్రార్థన. 8 గంటలు చేసే ప్రార్థన ఆమె చేసే ఆమెకి నేను చూస్తే అమ్మో నేను ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి భక్తి చేసి క్రమంగా బతికేవానికి సాతానుగాడు కూడా భయపడతాడు. ఆయన ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు భయపడతాడు. ప్రార్థనకి ప్రతి ఒక్కరు దాసోహం అయిపోతారు. అందుకోసం నేను ఆ వచనం కూడా రాసిన పాట రాసినప్పుడు ఆ వచనం రాసిన, పరిశుద్ధతలో ఏమున్నది విజయకరమైన స్థితియే కదా, ప్రార్థించుటలో ఏమున్నది సింహముల మధ్య ఘనతే కదా, నాకు ప్రార్థన కావాలయా, పరిశుద్ధతలో సాగాలయా, నాకు ప్రార్థన కావాలయా, పరిశుద్ధతలో సాగాలయా.
దేంట్లో ఏముందో నేను తెలుసుకున్నాను, నాకు అర్థమైంది. అది నా సంఘానికి చెప్పేది, ప్రపంచానికి చెప్పేది, అది పాట రూపాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, ప్రయోజనకరమైన పాత్రలంగా ఆయన సన్నిధిలో మనందరము మిగిలిపోదుము గాక. ఎంతో కాలంగా మందిరానికి వస్తున్నాం, ఒక్కసారి ఏనాడైనా నువ్వు ఇక్కడ ఆగి దేవుని పని కోసం ఆగిన వ్యక్తివేనా నువ్వు? దేవునికి ఏ విధమైన ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నావు నాకు చెప్పు. లోకం కోసం ఆగిన, బంధువుల కోసం ఆగిన, రక్త సంబంధికుల కోసం, దారుణ పోయే వాళ్ళ కోసం కూడా ఆగిన, ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా సాయం చేసి, ఇంటి పక్కన శత్రువులకు కూడా సాయం చేసి, నీకు మేలు చేసిన దేవుడికి మాత్రం నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు లేవు. ఎట్ట మరి? నీ ద్వారా ఒక్క ఆత్మైన దేవుని సన్నిధికి నడిపించబడింది. వచ్చిన వాళ్ళు నడిపించబడకపోగా వచ్చిన వాళ్ళు కూడా నేను చూసి చచ్చిమానుకోవాలనుకుంటాను. నీ ప్రవర్తనను చూసి, నీ ఉద్దేశాలను చూసి, నీ ఆలోచనను చూసి, నీ క్రియలను చూసి మనము దిద్దబడుదుముగాక, సరి చేయబడుదుముగాక, కృపతో నింపబడిన వ్యక్తులముగా మార్చబడి సంఘములో ప్రయోజనకరమైన పాత్రలుగా మనందరం ఉందుముగాక. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. మొదటిది, పాము ప్రమాదకరమైనది, అది బతకదు, ఇంకొకరిని బతకని. ఇట్లాంటి గుణాలతో సంఘంలో ఎవ్వరు ఉండకూడదు. ఎవ్వరు పాడినా ఒకటే, ఎవ్వరు కనపరచబడినా ఒకటే. ఇక్కడ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే దేవుని నామమే పైకెత్తబడాలి. ఆయన ఒక్కడు కనపరచబడితే చాలు అని కోరుకుంటే చాలు, అంతే. నేను ఇక్కడ కనపరచబడటానికి రాలేదు, నేను ఇక్కడ ఎవరికి కనపడటానికి రాలేదు. నాలోండి ప్రభుని చూస్తే చాలు, ప్రభువు నన్ను ఆశీర్వదిస్తే చాలు, ఆయన దయ నేను పొందుకొని పోతే చాలు. ఆ మనసుతో నువ్వు ఇక్కడ కూర్చొని పో, నువ్వు తరతరాలకు దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆయన హల్లెలూయా చెప్పండి అందరూ. నోవహు కాలంలో తరమంతా చెడిపోయిందిగా. తరమంతా చెడిపోయిందా లేదా? తరమంతా చెడిపోతే నోవహు ఒక్కడే యెహోవా దృష్టి యందు కృప అనండి. ఏం పొందుకున్నాడు? ఎవరి వైపు చూశాడు మరి నోవహు? వాళ్ళ వైపు చూశాడా, దేవుని వైపు చూశాడా? వాళ్ళు ప్రమాదకరంగా ఉన్నాడు, నోవహు ఎట్టున్నాడు? ప్రయోజనకరంగా ఉన్నాడు. ప్రయోజనకరమైన వ్యక్తులను దేవుడు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకుంటాడు. ఆయన మహిమార్థమైన పాత్రలుగా దేవుడు చేసుకుంటాడండి. దేవుడే విడిచిపెట్టాడు ఎప్పటికైనా ఎన్నటికైనా. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఒకటి, పాము ప్రమాదకరమైనది. రెండు, పాముని ఎవరు పెంచుకోరు, దానితో ఏ ప్రయోజనం ఉండదు. ఏ ప్రయోజనం ఉండదు. పాముని ఎవరు పెంచుకోరు. చూడండి, కుక్కల్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు, పావురాలను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, చూసారా? చిన్న చిన్న పెట్టలను పెంచుకునే వాళ్ళు, గేదెలు పెంచుకునేవాళ్ళు, ఆఖరికి గాడిదలు పెంచేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఆఖరికి చెప్పనా, పప్పీలను పెంచేవాళ్ళు కూడా ఉన్నారు. పప్పి అంటే పందులు. లేరా? ఉన్నారా? లేరు మరి. పాములు, ఆ పాములు పెంచేదే కనుకైతే పక్కింటో ఏమైనా తేడా జరిగితే చిన్నగా సందులో నుంచి పంపితే సాయంత్రానికి సమాధి. ఎవడు పెంచరు దాన్ని, అది ప్రమాదం కదా. మొదటిది ప్రమాదం అమ్మా. రెండు, దాని ద్వారా ప్రయోజనం ఉండదు. ఒకటి ప్రమాదకరమైనది, రెండోది నిష్ప్రయోజనమైనది. మనము నిష్ప్రయోజనమైన వ్యక్తులముగా దేవుని సన్నిధిలో ఉండకుందుము గాక. మన ద్వారా ఎప్పటికీ ఎటువంటి ప్రమాదకరమైన కార్యాలు సంఘములో జరగకుండాను గాక. మూడు, పాము గుడ్లు పెడుతుంది, మీకు తెలుసా? గుడ్లు పెట్టిన ఆ గుడ్లనే అదే కార్చుకొని తాగా. రూతు పుస్తకం 2వ అధ్యాయం 12 వచ్చినావు, మీరు తర్వాత చదువుకోండి. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చినావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని ఉంటుంది అక్కడ. విన్నారా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. పాము దాని గుడ్లను అది పాడు చేసుకున్నట్టు చాలా మంది దేవుడు వారికి ఇచ్చిన రక్షణను, విధేయతను, సమర్పణను, త్యాగమును, సంఘాన్ని, నడిపింపుని, సహవాసాన్ని, దైవికమైన ప్రేమను, పరిచర్య చేసే మనస్సును, లోబడే హృదయాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాము దాని భక్తిని పాడు చేసుకున్నట్టు దాని ఆత్మీయతను పాడు చేసుకుని దాని గుడ్లను పాడు చాలా మంది ఈ కాలంలో. ప్రపంచంలో ఎవరో ఎట్లా ఉన్నారని మీరు ఎవరిని చూడమాకండి. యేసయ్య ఒక్కడే సంపూర్ణుడు ఈ ప్రపంచంలో. ఆయనను చూసిన వాడు ఎన్నడూ పతనంగాడు, ఆయనను చూసిన వాడు ఎన్నడూ తొట్టిల్లిపోడు. ఆయనను చూడగలిగిన కండ్లను దేవుడు మనందరికీ తప్పకుండా అనుగ్రహించునుగాక. ఇప్పుడు చివరి వరకు కాపాడబడాలా, మధ్యలోనే పాడైపోవాలా? ఏమండి? పాముకున్న గుణం మధ్యలో నాశనం చేయటం. మనకు ఉండాల్సిన గుణం, దేవుడు మనకిచ్చిన సంఘాన్ని కాపాడుకోండి. ప్రార్థన జీవితాన్ని ఎంతమంది కాపాడుకుంటున్నారు? ప్రార్థన జీవితాన్ని ఎంతమంది ప్రార్థనా పరులు ఉన్నారు మనలో? ఎంతమంది ఆత్మీయులు ఉన్నారు మనలో? ఎంతమంది విధేయులు ఉన్నారు మనలో? ఎంతమంది దీన మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు మనలో? సంఘానికి, సహవాసానికి, దైవజనునికి స్తంభాలుగా మార్చబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? స్థిరమైన వ్యక్తులు, ఆ స్థిరత్వాన్ని కాపాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆసక్తిని కాపాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
భక్తిని కాపాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని భయాన్ని కాపాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాపాడుకోండి. పాము పాడు చేసుకుంటుంది, మనము పాడు చేసుకున్న వ్యక్తులముగా ఉండక కాపాడబడిన బిడ్డలముగా మనందరం ఉందముగాక. ఇప్పుడు వారిని పట్టుకొని ఆయన అంటున్న మాట ఏంటిది? సర్ప సంతానమా, మారు మనస్సుకు తగిన ఫలాలు. మీరు సర్ప సంతానంగా ఉంటున్నారు కనుకనే మీకు మారు మనసుకు తగిన ఫలాలు మీలో కనపడట్లేదు అని 10వ వచనంలో, నేను నా మాటలు ముగిస్తాను, ఈ మాట వినండి. 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన పట్టుకొనబడి ఉందా, ఉంచబడి ఉందా? దాన్ని ఎవరు పట్టుకోవాలా? అది పెట్టించారు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆ గొడ్డలి అనే వాక్యం, గొడ్డలి అనే వాక్యం, దాన్ని పట్టుకొని నువ్వేం చేయాలా? నిన్ను నువ్వే ఏవేరైతే చేదుగా ఉందో, ఏవేరైతే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకుండా మార్చబడిందో వాటిని నువ్వు సరి చేసుకోగలిగితే నీ జీవితం ఫలభరితమైన జీవితంగా మార్చబడితే. నువ్వు గనక గొడ్డలి పట్టుకొని నిన్ను నువ్వు సరి చేసుకోలేదనుకో, గొడ్డలు ఉంచబడింది కదా, నువ్వు పట్టుకోలేదనుకో గొడ్డల్ని, రేపు ఒక ఆయన వస్తున్నాడు, ఆయనే రాబోతున్నాడు, ఆయనే ఆ గొడ్డలు పట్టుకోబోతున్నాడు. ఒక్కసారి ఆయన గొడ్డలు పట్టుకున్నాడా, ఏర్లతో పాటు బీకేస్తాడు. అదే నువ్వే మంచి మర్యాదగా వాక్యం సరి చేసుకున్నావా, ఒక ఫలభరితమైన బిడ్డగా మార్చబడతావు. దేవుని వైపు తిప్పబడతావా, నిష్ప్రయోజనమైన వ్యక్తిగానే కొనసాగించబడతావు. ఎన్ని వాక్యాలు, ఎన్ని వర్తమానం, నేను ఇంతే అన్నట్టుగా నువ్వు ఉంటావా, నీ జీవితం ఎప్పటికీ ఇంతే ఉంటుంది. లేదు ఈ రాత్రి, లేదు ప్రభువా నువ్వు నాతో మాట్లాడినావు, ఈ సంవత్సరాంతానికి వచ్చేసరికి నన్ను దర్శించినవయ్యా, నేను నీ వైపు తిప్పబడాలన్న ఆలోచనతో నువ్వు నింపబడ్డు, నేను నీకోసం బతుకుతాయ్యా, నీ కొరకు బ్రతికిన వ్యక్తికి నేను ఉంటానయ్యా అని ఒక చిన్న తీర్మానం ఇప్పుడు నువ్వు చేసుకోగలిగితే నా దేవుడు నీ జీవితాన్ని ఒక దీవెనకరమైన జీవితంగా మార్చబోతున్నాడు. రాత్రి ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభు వైపు తిప్పబడదాం, ప్రభు కృపను పొందుకుందాం. దేవుడు మనందరిని ఆ విధంగా నడిపించును గాక. కళ్ళు మూసుకుందామా? వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడిన ఆ మంచి మాటలను బట్టి, ప్రభువా నా జీవిత కాలంలో నేను నీ కొరకు బ్రతకలిగిన కృప నాకు కావాలి. కుడికి కానీ ఎడమకి కానీ తొలగని ఆత్మీయునిగా నన్ను మార్చండి. ప్రమాదకరమైన స్వభావాల నుంచి తొలగించండి. పాలలాంటి శ్రేష్టమైన వాక్యం వింటున్నప్పుడు ప్రమాదకరమైన కార్యాలు నాలో కనపడకుండానట్లుగా, వాక్యం నాలో సంపూర్ణంగా కనపరచబడినట్లుగా నేను ప్రవర్తించే బిడ్డగా నన్ను నిలబెట్టు ప్రభువా. నీకు వాక్య విరుద్ధమైన క్రియలు నాలో నశించాలి. వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే తీరు నాలో మారిపోవాలి ప్రభువా. ఎన్నో వర్తమానాలు వింటున్నాను, నీ సన్నిధికి వచ్చే విషయంలో కానీ, నీకు ఇచ్చే విషయంలో కానీ, నిన్ను ప్రేమించే విషయంలో కానీ, నీకు అప్పగించుకునే విషయంలో కానీ నాయనా నేను ఉండాల్సినట్టు ఉండలేకపోతున్నాను. దయతో నన్ను క్షమించండి ప్రభువా. ఇప్పటి వరకు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు చిన్నగా గుసగుస ప్రార్థన చేయడం నీకు న్యాయం కాదు. నువ్వు చక్కగా నోరు తెరిచి, అవును ప్రభువా నాలో ఉన్న ప్రమాదకరమైన ప్రతి కార్యమును తొలగించు. వాక్యం విన్న తర్వాత అదిగో జక్కయ్య ఎట్లా మారిపోయాడు, నువ్వు వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత వారి జీవితాలు ఎంత పరివర్తన చెందారు. నేను ఎందుకు మారిపోలేకపోతున్నాను, ఎందుకు నాలో పరివర్తన కలగట్లేదయ్యా, నాలో మారు మనసు రావాలి, నేను కూడా నీ వైపు తిప్పబడాలి, నేను కూడా నీకు అప్పగించుకున్న బిడ్డగా మిగిలిపోవాలి. ఈ రాత్రి ప్రతి ప్రమాదకరమైన కార్యములు నాలో నశించాలి ప్రభువా. నన్ను ఒక ప్రయోజనకరమైన పాత్రగా చేయండి. కాపాడబడిన విశ్వాసిగా నన్ను నిలబెట్టండి. కుడికి కానీ ఎడమకి కానీ తొట్టిలని ఒక స్థిరమైన మనస్సు నాకు ఈ రాత్రి కలగ చేయి ప్రభువా. ఏది ఈ రాత్రి నువ్వు మంచి మనసుతో నోరు తెరిచి చిన్న మాట ప్రార్థన చేసుకో. దైవజనులు మీకోసం ప్రార్థన చేస్తారు. మీరందరూ ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థనలు ఏకీభవించండి. దైవజనులు మీకోసం ప్రార్థన చేస్తారు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఇన్నో ప్రయోజనకరంగా మార్చడానికి ఈ సభ, ఈ కూడిక అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నేను ఒక ప్రయోజకురాలు అవ్వాలయ్యా. నా ద్వారా దేవా నా కుటుంబానికి కానీ సంఘానికి కానీ ప్రమాదకరమైన వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా. ఎంత మంచి వాక్యం, ఎన్నోసార్లు వింటున్నాం. నిజంగా నాకు కూడా చాలా పుచ్చుకుంది ఇది. ఏం మారాం. ఎన్ని సభలు అయ్యగారు ఎంత గొప్ప గొప్ప బలంగా వాడబడుతున్న సేవకులు పిలుస్తా ఉన్నారు. ఈ రాత్రి నిజంగా నాకు ఆ మాట చెప్తున్నప్పుడు పూర్వం అలా ఉన్నాను నేను, కానీ ఇప్పుడు అలా లేనని చెప్పగలవా? మౌనంగా ఉండొద్దు మీరు. మౌనంగా ఉంటే పిల్లల ఉపయోగం ఏముంది చెప్పండి? పూర్వం బూతులాడాను కానీ ఇప్పుడు మాట్లాడలేదన్నా. పూర్వం సినిమాలు చూశాను, అబద్ధాలు ఆడాను. పూర్వం నేను అక్రమంగా జీవించాను, అన్యాయంగా జీవించాను, కానీ నా స్థితి ఇప్పుడు మారిందన్నా. అప్పుడులాగా ఇప్పుడు లేను అని మనం చెప్పగలమా? అలా చెప్పగలమా? జక్కయ్య సంఘాలకు వెళ్ళలేదంట, మందిరానికి వెళ్ళలేదు, ఇట్లా కోటాలకు వెళ్ళలేదు. జక్కయ్య బైబిల్ చదవలేదు, పాటలు పాడలేదు.
కానీ జక్కయ్య అన్నాడు, అయ్యా అయ్యా నా జీవితంలో మార్పు 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 ఏమి, ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుని వెళ్ళాలంతే, ఏమి లేదు. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని మౌనంగా ఉండొద్దు. ఒక్కసారి యేసయ్యను చూస్తే జక్కయ్యలో అంత మార్పు వచ్చింది కదా అక్క. అన్నా తమ్ముడు నిజమే కదా, పాట రాని నీకు సేవకు నిలబెట్టి పాట నేర్పించాడు, ప్రార్థన రాని నీకు ప్రార్థన నేర్పించాడు. ఒకప్పుడు మన ఇల్లు మన కుటుంబాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో, చర్చికి రాక ముందు మనకు ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, ఉద్యోగాలు లేవు, సరైన వ్యాపారం లేదు. సేవకుడు కన్నీరు గార్చి ప్రార్థన చేయగా ఈరోజు మనము మన పిల్లలు ఎంత బాగా బతుకుతున్నాం. అక్క అక్క ఒక మాట ప్రార్థన చేసుకోక, నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలని రాత్రి దేవుని ఉద్దేశం. ఈ కూటానికి ఎందుకు వచ్చావో తెలుసా? నిష్ప్రయోజనంగా నువ్వు వెళ్ళకూడదు అక్క. నువ్వు ఒక ఫలభరితమైన చెట్టుగా ఉండాలి. ఏమైనా పాము లక్షణాలు నాలో నీలో ఉన్నాయా తమ్ముడు? ఏమైనా బుసలు కొడుతున్నావా? ఎక్కడైనా వంకర టింకరగా నడుస్తా ఉన్నావా? ఆదివారం ఏమో ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా పైకి భక్తి కలిగిన వారిలాగా ఉంటున్నాం. సోమవారం నుండి శనివారం వరకు ఎలా ఉన్నాం ఇళ్లలో? పాము ఎంత 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 ప్రమాదకరమో ఎవరు పెంచుకుంటారు? ఆ పాములాడిచ్చే వాళ్ళు తప్ప ఎవరు పెంచుకోరు. అక్క ఈ రాత్రి ఒకే ఒక ప్రశ్న, ఫలభరితమైన చెట్టులాగుంటావా, ప్రమాదకరమైన పాములాగుంటావా? ఓ తీర్మానం చేసుకోక. ఆ నోట మట్టి బూతులాడుతుంది, పాము లక్షణం కాదా? అబద్ధాలు ఆడుతుంది, పాము లక్షణం కాదా? అక్రమంగా జీవిస్తుంది, ఒక పాము లక్షణం కాదా? మాట వినకుండా తిరగబాటు చేస్తున్నవే, అది పాము లక్షణం కాదా? ఒక చోట ఉండవు, చర్చీలు మారుతా ఉన్నావు, అది పాము లక్షణం కాదా? సర్ప సంతానమయ్యా, నాలో లక్షణాలు ఉన్నాయ్యా, నాలో స్వభావం ఉందయ్యా. ఇంతసేపు వాక్యం విన్నారు, మేం కేకలేస్తున్నాం, మేము అరుస్తున్నాం, కానీ మీలో ఒక్కళ్ళకు కూడా వెనకున్న వాళ్ళు కొంతమంది ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు. తమ్ముడా పాము తలంపులు మనకు ఉండకూడదు, పాము లక్షణాలు మనలో ఉండకూడదు. మనం ప్రయోజనకరమగుదుముగాక, మనం ఫలభరితమైన చెట్టులాగుందుముగాక. అయ్యా నన్ను ప్రయోజనకరమైన చెట్టుగా చేయయ్యా. నేను సర్ప సంతానం కాదయ్యా, దేవుని సంతానంగా ఉండాలయ్యా అని ఒక తీర్మానం చేసుకో. నిశ్చయముగా దేవుడు నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయునుగాక, ఫలభరితమైన చెట్టుగా చేయునుగాక, పనికిరాని తీగలు తీసివేయునుగాక, నిష్ప్రయోజనంగా నువ్వు ఉండకుందువుగాక. ఒక తీర్మానం చేసుకొని వెళ్దాం. దైవజనులు అగస్టిన్ అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రం. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఉద్దేశించి మీరిచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు, స్తోత్రం. దైవజనులు మంచి రాజన్న గారిని బట్టి, పాస్టమ్మ గారిని బట్టి, బిడ్డలను బట్టి స్తోత్రం. మునుపు నాయన ఇక్కడ కూడి ఉన్న వారి జీవితాలు ఎలాగున్నాయో మీకు తెలుసు, ఇప్పుడు ఎలాగున్నాయో మీకు తెలుసు. దీనంతటి కారణం మీ సేవకుల యొక్క ప్రయాస, సేవకురాలి ప్రయాస. ఇంకా నీ బిడ్డలు మరింత రూపాంతరపరచబడాలని, మీకు సమీపంగా రావాలని అయ్యా మీరు వచ్చి వేళ ఆయన వారు సిద్ధపడి అనేకులను సిద్ధపరచు వారిగా ఈ లోకంలో జీవించాలని తండ్రి మీరు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కూడికలన్నింటిని బట్టి కృతజ్ఞతలు స్తోత్రం. బిడ్డలు ఈ కూడికలో ఆయన ఒక మంచి తీర్మానం చేశారు. ఇదిగో ఇక నుంచి మేము ప్రయోజనకరమైన వ్యక్తులుగా మేము ఉంటాం. పాడు చేసేవారిగా, పాడు చేసుకునే వారిగా కాక బాగు చేసేవారిగా, బలపరిచేవారిగా మేము ఉంటాం. మేము మాలోని నిష్ప్రయోజనాన్ని కొట్టివేసుకొని నిజమైన జీవితం జీవిస్తామని ఎవరెవరు ప్రభువా మీ ఎదుట తీర్మానాలు చేశారు, ఆ తీర్మానానికి తగినట్టుగా వారందరినీ స్థిరపరిచి బలపరుచున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. అబ్బోహా
వారు స్థిరంగా తండ్రి నాయన ఈ సంఘంలో నాయన మిమ్మల్ని వెంబడించడానికి కృప చూపు. అనేక మంది చల్లారిపోతున్నారు, ఎండిపోతున్నారు. వారి మీద దృష్టి సారించి వారిని కూడా ప్రభువా మీ సన్నిధికి నడిపించగలిగిన భారం వారిలో నింపమని ప్రార్థన చేస్తారు. మునుపటి వలె కాకుండా ఇక ముందున్న కాలంలో ప్రభువా మీకును పరిచర్యకును సేవకుని కుటుంబానికి ప్రయోజనకరమైన పాత్రలుగా మీరందరూ నిల్చున్నట్లుగా సహాయపడండి. స్త్రీలను, పురుషులను, యవనులను, చిన్నలను, పెద్దలను అందరినీ కూడా బహుగా ఫలించే వ్యక్తులుగా మీరు స్థిరపరచాలి. ఎంతో భారంతో ప్రభు వాక్యాన్ని విద్య నూరంతలుగా నీ బిడ్డల్లో పని చేయనివ్వండి. మేము కూడా కొత్త విషయాల్లో మేము ప్రభు తీర్మానం తీసుకుని అలాగూ సేవల ముందుకు సాగుటకు సహాయపడండి. దైవజన రాజన్న గారికి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచి పాస్టర్ గారిని బిడ్డలను మీరు దీవించండి. తండ్రి రాలేకపోయిన వారిని దయతో మన్నించండి నాయన. అయ్యా ఈ పరిచయను తండ్రి నాయన ఇంకా బహుగా విస్తరింపచేయమని వేడుతున్నాను. ఎర్నెస్టయ్య గారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. క్షేమంగా తండ్రి రేపటి పరిచయకు వారిని నడిపించండి ప్రభు. వారి సేవన కుటుంబాన్ని ఇంకను ప్రభు దేశానికి దీవెనకరంగా విస్తరింపచ్చు. వచ్చిన దైవజనులందరినీ కూడా ప్రభు మీరు దీవించండి. ఒలివ మినిస్ట్రీస్ ద్వారా ఈ ప్రాంతము తండ్రి నాయన ఇదిగో పరలోకముగా మార్చబడాలి ప్రభు. అనేక మంది జీవితాలు మీ రాజ్యంలో చేర్చబడాలి ప్రభు. కనికరించండి. ప్రతి కూడిక ద్వారా ప్రయోజనమే కలుగునుగాక. ప్రతి కూడిక ద్వారా సంఘము బహుగా ఫలించునుగాక. యేసు నామమున వర్ధిల్లునుగాక. ప్రతి బిడ్డను మీరు దీవించండి. ముందున భోజన పరిచర్యలు ప్రతి విషయంలో ప్రభు మీ హస్తం తోడుగా వచ్చి బిడ్డలు ప్రభు ఇంటికి వెళ్ళేంత వరకు ఈ సందేశం గురించి మాట్లాడుకోవాలి. మీతో చేసిన తీర్మానాలను బలపరుచుకోవాలి ప్రభు. ఆదివారానికి వచ్చే నాటికి నాయన ఒక నూతనమైన వ్యక్తులుగా ప్రభు ఇదిగో అందరికంటే ముందు రావాలి, అందరికంటే చివర్లో వెళ్ళగలగాలి. అలాంటి నూతనమైన దర్శనము తీర్మానముతో ముందుకు సాగునట్లుగా సహాయపడమని స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకును సకల పరిశుద్ధులకును వచ్చిన ప్రతి ఒక్కరికి వాక్యం అందించిన తన దాసునికి సేవకులందరి కుటుంబాలకును సంఘాలకును ప్రభు వచ్చినంత వరకు తోడయుండి కాపాడును గాక. హల్లెలూయా.